మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అర్జున, ఇది ఇది అంటే నిన్నటిదాకా చెప్పాడు, నువ్వు సముద్రంలాగా ఉండిపో, నదులన్నీ వచ్చి నీలో చేరినప్పటికీ నువ్వు పొంగవాకు, నువ్వు నీ దగ్గర నుంచి మేఘాలుగా ఎంత నీరు పోయినప్పటికీ నువ్వు పొంగవాకు, అలా ఉండిపో అని చెప్పాడు కదా ముందు. అట్లా ఎట్లా ఉండనయ్యా, నా దగ్గర నుంచి పోతుంటే, నా దగ్గర నుంచి వస్తుంటే సంతోషపడకుండా, పోతుంటే దుఃఖపడకుండా ఎట్లా ఉండమంటావు అని అడిగితే, కాదురా నాయన, నువ్వు బల్బులాగా ఉండిపో, బల్బు దగ్గర నుంచి ఏం పోవటం లేదు, బల్బు దగ్గరికి ఏమీ రావటం లేదు. బల్బులో ఒక ఫిలమెంట్ ఉంది, 4 అవస్థలు ఉన్నాయి, ఆ 4 అవస్థలనే అది టచ్ అవుతూ ఉంది. ఆ ఫిలమెంట్ అది ఎట్లా ఉంది అంటే, నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, మెరుపు తీగలాగా ఉంది. ఫిలమెంట్ ఎట్లా ఉంటుంది చెప్పండి? అంతకంటే చెప్పలేకపోయినాడు. పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పడానికి ఆయనకి ఇంక అంతకంటే భాష దొరకలే. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, ప్రకాశిస్తోందిట మేఘాల మధ్యలో ఒక మెరుపు తీగలాగా, అట్లాగే ప్రకాశిస్తుంది ఆ ఫిలమెంట్. అందులో నుంచి వచ్చిన ప్రకాశం గోడలన్నిటికీ వ్యాపించి మన ఇంట్లోకి అంతా ఇట్లా వచ్చేసింది అంటే అందులో లేకుండా ఇక్కడికి రాలే, అందులో అదే ఉంది, ఇక్కడికి వచ్చేసింది. మరి ఏం వచ్చింది? దాని తాలూకు ప్రకాశమే వెళ్ళింది, కానీ అందులో ఏం వెళ్ళటంలే. నా దగ్గర నుంచి ఏం పోలేదు అంటే నేను ఎందుకు ఏడవ్వాలి? నా దగ్గరికి అట్లా ఏమీ రాలేదు అంటే నేను ఎందుకు సంతోషపడాలి? ఏం రాలే, వచ్చిందంటే సంతోషపడాలి. ఏం రాలేదు, ఏం పోలేదు. అట్లా నువ్వు బల్బులాగా ఉంటే, నీకంటే భిన్నంగా నువ్వు బల్బులాగా ప్రకాశిస్తుంటే, నీ దగ్గర నుంచి ఈ ప్రపంచంలోకి నీ జ్ఞానం వెళుతోంది అన్నా కదా ఇందాక. నీ జ్ఞానం వెళ్ళి వస్తువులన్నీ ఆక్రమించింది అని. నీ దగ్గర నుంచి ఏం వెళ్ళలేదురా నాయన, ఏం వెళ్ళలే. నీ దగ్గరే ఉంది, దాని తాలూకు ప్రకాశమే బయటికి వెళ్ళింది. బయటికి ఎందుకు వెళ్ళింది అంటే, కుండలో నీళ్లు ఉన్నాయి, కుండ ఉంది, కుండలో నీళ్లు పెట్టాను, నిప్పు మంట పెట్టాను. ఆ నీళ్ళకి ఈ మంటలో ఉన్నటువంటి, మంటలో ఏమేమి ఉన్నాయి? ఒక దాహక శక్తి, ఒక ఉష్ణ శక్తి, ఒక మండించే శక్తి ఉంది, ఒక వేడి చేసే శక్తి ఉంది. 2 శక్తులు ఉన్నాయి నిప్పులో. అవి కుండ ఏం చేసింది అంటే, దాని లోపల ఉన్న నీళ్లకు దాంట్లో ఉండేటువంటి ఉష్ణశక్తిని మాత్రమే తీసుకుంది, దాహక శక్తిని తీసుకోవాలి. అందుకని వేడి నీళ్లు పోస్తే మళ్ళీ మంటలు లేవవు, కాలిపోతుంది, కానీ వేడి వల్ల మంట లేవదు. అంటే నిప్పులాగా
మండించి దాన్ని కూడా తగలబెట్టేటువంటి శక్తి లేదు. అంటే కుండ దాన్ని నిరోధించి ఇది తీసుకుంది. కుండ ఒకదాన్ని నిరోధించి ఒకదాన్ని తీసుకుంది. ఏమ్మా అది కాదు, కట్టె పెట్టాను, చెక్క గిన్నె పెట్టాను నేను, కుండ పెట్టకుండా పొయ్యి మీద ఒక చెక్క గిన్నె పెట్టాను. ఈ చెక్క గిన్నె ఏం చేసింది? రెండూ తీసుకుని కాలిపోయింది కదా. ఈ ప్రపంచం అంతా, ఈ ప్రపంచం నీకు కనపడుతున్నదే ఈ జ్ఞేయం అని చెప్పానే, అదెంత కుండ లాంటిది. అది ఉష్ణశక్తిని మాత్రమే తీసుకుంటుంది, దాహక శక్తిని తీసుకోదు. దాహక శక్తిని తీసుకుంటే అది కూడా నీలాగే చైతన్యం అయి కూర్చుంటుంది. కింద పొయ్యి కింద మంట ఉంది, పొయ్యి మీద చెక్క గిన్నె పెట్టాను, ఒక చెక్క పాత్రలు, పూర్వకాలంలో మాను ఉంటలని వచ్చేది చెక్క గిన్నె. ఆ చెక్క గిన్నె పెట్టాను అనుకోండి, ఆ చెక్క గిన్నె ఏం చేస్తుంది? అది కూడా కాలిపోతుంది. ఎందుకు కాలిపోయింది చెక్క గిన్నె? చెక్క, నిప్పు సజాతీయం, విజాతీయం కాదు. ఇక్కడ నీ జ్ఞానము అది జ్ఞేయం, అది విజాతీయం. దాన్ని నువ్వు, అది నీలో ఉన్నటువంటి చైతన్య శక్తిని మాత్రమే గ్రహిస్తుంది, కానీ అది అదిగా మారదు. అర్థమైందా? అది అదిగా మారటం లేదు. ఇక్కడ ఇంకా మీకు అర్థమయ్యేటి చెప్తాను చూడండి. ఒక తాడు ఉంది, మసక చీకటి ఉంది. నాకు మసక చీకటి ఎప్పుడు ఉండాలి, అజ్ఞానం ఉంటేనే ఇట్లాంటివన్నీ, జ్ఞానం కలిగితే ఇవి లేవు. ఒక మసక చీకటి ఉంది, మసక చీకటిలో నాకు పాము కనిపించింది. పాము అనే ఒక పదార్థం వేరే వచ్చిందా? రాల. తాడే పాముగా కనిపించింది. అంటే తాడు పాము అయిందా? తాడు పామును పుట్టించగలదా? పుట్టించలేదు. నేను ఏకకాలంలో నేను తాడును చూసినప్పుడు నాకు పాము ఏమైపోతుంది? పాము లేకుండా పోతుంది. తాడు పాము రెండు ఉన్నాయి అని నా చేత నేను అనుకుంటున్నాను. నిజంగా యథార్థంగా ఉన్నది నా దగ్గర తాడేను, పాము లేదు, రెండు లేవు. అంటే తాడులో ఒక తాలూకు శక్తి పాముగా కనిపిస్తోంది. తాడులో ఏం శక్తి ఉంది? ఆ వంకరగా ఉండే శక్తి, అది తాడులాగా సన్నగా ఉండేటువంటిది, ఆ తాడు లక్షణాలు. ఆ లక్షణాలు పాములో ఉన్నాయి కాబట్టి అవి ఆ లక్షణం సరిపోతుంది. ఇప్పుడు ఉష్ణశక్తి నీళ్లలో ఉన్నటువంటి, నీళ్లు కాదు, నిప్పులో ఉన్నటువంటి వేడి నీళ్లు గ్రహించినట్టు వేడి మాత్రమే గ్రహిస్తోంది, దాహక శక్తి గ్రహించటం లేదు. ఇక్కడ మీరు అడగచ్చు, వేడి నీళ్లు నాకు చేతి మీద పడితే కాలి బొబ్బలు ఎక్కుతున్నాయి కదా, అది వేడి కదా, వేడెక్కుతున్నది కదా, కాలి బొబ్బలు ఎక్కుతున్నాయి కదా, మరి మీరు దాహక శక్తి లేదంట అంటే ఆ వేడిని నేను అంటలేదు. మళ్ళీ ఇంకొక దాన్ని కాల్చే శక్తిని ఉష్ణశక్తి అంటున్నాను, దాహక శక్తి అంటున్నాను. ఇంకొక దాన్ని కాల్చాలి. అట్లా వేడి నీళ్ళు ఇంకో దాన్ని కాల్చలేవు, వేడి మాత్రమే గ్రహిస్తున్నాయి. ఎందుకని? అది విజాతీయం కాబట్టి. అట్లా జ్ఞేయమైనటువంటి ప్రపంచం యథార్థంగా లేదు కాబట్టి, అది విజాతీయం కాబట్టి, నీ జ్ఞానం తాలూకు ప్రకాశాన్ని మాత్రమే గ్రహిస్తోంది, ప్రకాశాన్నే గ్రహిస్తోంది. అంతేగాని నీ జ్ఞానం నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం లేదు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం లేదు కాబట్టి, నిన్ను వదిలేది వెళ్ళటం లేదు, నీకు పోయేదేం లేదు. పోనీ కొత్తగా వచ్చి చేరింది అని అంటే సకామకామి ఏవో కోరికలన్నీ వచ్చినాయి, నీకు చేరినాయి, అవి నిజంగా కోరికలు కావు కాబట్టి నీకు వచ్చిన సంతోషం అక్కర్లే, నీకు పోయిన దుఃఖం అక్కర్లే. కిందటి శ్లోకంలో చెప్పింది అది. నీకు సంతోషము లేదు, దుఃఖం లేదు. ఒకవేళ సంతోషం కలిగింది అంటే, లేదండి నాకు అన్నీ వస్తే, నాకు చాలా అనుభవంలో నాకు సంతోషం తెలుస్తుంటే మీరు లేదు పొమ్మంటారేంటి? ఒకవేళ అట్లా వచ్చింది అని అంటే నీ ఇంద్రియాలకే కానీ నీకు కాదు. నీ దగ్గర ఒక నేను నాది ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఏదైనా సంతోషపడింది అని అంటే
సుఖాన్ని అనుభవించింది అంటే ఆ అనుభవం నాకు అనుభవం ఉంది, నాకు నాకు లాటరీ వస్తే చాలా అనుభవం ఉంది, నేను పరీక్షలో ఫెయిల్ అయితే నాకు చాలా దుఃఖం ఉంది, మీరు లేదు పొమ్మంటున్నారు ఏమిటి అంటే ఆ ఉన్నవేవో విచారించు, అవి నాదికే కానీ నేనుకు కాదు. అర్జున, నేను గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఉన్నావు కదా, నీకు కోపం వచ్చింది అంటున్నావా, కోపం ఉన్నది అంటున్నావా? నాకు కోపం వచ్చింది, నాకు రోగం వచ్చింది అంటే ముందు లేవనే కదా అర్థం. అంటే అప్పటికప్పుడు నీకు కోపం వచ్చింది అంటే కోపం అనేటువంటిది ఒక పదార్థం, దాన్ని నేను తీసుకున్నాను, వచ్చింది. నేను మీ ఇంటికి వచ్చానంటే నేను బయట నుంచి వస్తాను, మీ ఇంట్లో ఉన్నాను కాదు. ఉన్నవాడిని వచ్చాడని అనం మనం. అట్లా నాకు కోపం వచ్చింది అంటున్నావు. వచ్చింది అంటే నువ్వు బయట నుంచి కోపాన్ని తెచ్చుకున్నావు. అట్లాగే నాకు ప్రేమ పుట్టింది, చూడగానే ప్రేమ పుట్టింది, ప్రేమ ఉన్నది కాదు. అన్నీ ఆలోచించండి. ఎలాగైతే నీకు కోపం వచ్చింది, నాకు సంతోషం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది అంటున్నావో, దుఃఖం కూడా వచ్చింది, దుఃఖం లేదు నీ దగ్గర. వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పోవాలి, అది రూల్ కదా. మీరందరి ఇక్కడికి వచ్చారు, ఇక్కడే ఉంటారా? గంట ఉంటారు, 2 గంటలు ఉంటారు, 10 గంటలు ఉంటారు. ఒకవేళ మీరు పోకపోతే ఈ ఇంటి వాళ్ళు అడుగుతారమ్మా, మీరు ఏమిటి, మీ ప్రోగ్రామ్ ఏమిటి, మీ ప్రోగ్రామ్ ఏమిటి, మీరు ఉంటారా, మీరు పోతారా? ఇంకొక వేలో అడుగుతారు, మరి మీకు అన్నం వండాలి కదా, అందుకోసం అడుగుతున్నాం, మీరేం అనుకోవాకండి, మీరు పోతారా, మీరు ఉంటారా? మనం అలా అతిథిలాగా కోపాన్ని, దుఃఖాన్ని, అసలు నీ కలిగే అనుభూతులన్నీ, ఎన్ని అనుభూతులన్నా కలగని, అవన్నీ కూడా నాదికి కలుగుతున్నాయి, నేనుకు కలగటం లేదు అని నువ్వు గ్రహించగలిగితే అది అది బ్రాహ్మీ స్థితి. పార్థ, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. ఏ స్థితిని? కోపం వచ్చిన స్థితినే. కోపం వచ్చింది, నా దగ్గర లేదు, అది నా దగ్గర ఉన్నది కాదు. దుఃఖం వచ్చింది, సంతోషం వచ్చింది, బాధ వచ్చింది, రోగం వచ్చింది. అందుకే నీకు దాన్ని ఏమంటారంటే వ్యాధి అంటారు. వ్యాధి వచ్చింది, నువ్వెప్పుడు కూడా స్వస్థుడివే, నువ్వు ఆరోగ్యంగా ఉండేవాడివి. రోగం నీకు వచ్చింది, మందిస్తే రోగం తగ్గింది, రోగం పోయింది. అంటే ముందు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, రోగం పోయిన తర్వాత నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడిని. అప్పుడప్పుడు నాకు రోగం వస్తూ ఉంటుంది. రోగం అనేది చుట్టం. మన ఇంటికి రోజు చుట్టాలు వస్తారా? ఎవరింటికన్నా రారు. అప్పుడప్పుడు చుట్టాలు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చిన చుట్టాలు 2 రోజులో, 3 రోజులో, 4 రోజులో ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వచ్చిన చుట్టాలకి కాస్త మనం ఇంట్లో తిన్నది కాకుండా కొంచెం ప్రత్యేకమైన ఫుడ్ పెట్టాలి కాబట్టి వాళ్ళకి మర్యాదగా కాసిన మందులు, కొంచెం స్పెషల్గా హార్లిక్స్, ఏవో అలాంటివి వాళ్ళకి ఇస్తున్నాను. ఇది వచ్చింది, నాకు రోగం రాలేదు, నేను రోగిని కాను. నేను ఎవరిని? నేను ఆరోగ్యవంతుడు, అంటే రోగం లేనివాణ్ణి. ఆ రోగము నా దగ్గర లేదు, అది వచ్చింది. ఎలా రోగం వచ్చిందో, రోగం వచ్చింది అర్థమైంది కదా. ముందు రోగం లేదు. ఏమ్మా ఎప్పటి నుంచి వచ్చింది నీకు జ్వరం అని అడుగుతాడు డాక్టర్. అంటే నిన్న నుంచి జ్వరం ఉంది. అంటే నిన్న కన్నా ముందు మొన్న ఏమిటి నీ పరిస్థితి? మొన్ననే బాగున్నాను. సరే అమ్మా, ఈ మాత్రం వేసుకో, రేపు కూడా నువ్వు బాగుంటావు. మధ్యలో ఈ 2 రోజులు నువ్వు బాగున్నావు, అంతే కదా. రోగం నీకు ఎలా వచ్చిందో అజ్ఞానం నీకు అలా వచ్చింది.
నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని పోషిస్తున్నావు. రోగాన్నేమో పోగొట్టుకోవాలని మందులు ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు అంటే రోగం వస్తే నీ శరీరంలో కలిగిన ఆ అస్వస్థత నీకు అర్థమైంది, దాన్ని పోగొట్టుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నావు. అజ్ఞానం వచ్చినందువల్ల కలిగిన ఆ అపకారం ఏదో నీకు అర్థం కాలేదు. అందుకని అద్వైతి డాక్టర్ చెప్పాల్సి వస్తుంది, ఒరే నీకు రోగం వచ్చిందిరా, నీ రోగం వచ్చింది కూడా నువ్వు కనుక్కోలేకపోతున్నావు. అంటే ఈ రోగం ఎలాంటిది అంటే క్యాన్సర్ లాంటిది. అంటే నీకు తెలియకుండా నీ లోపల చేరి వ్యాపించి నిన్ను రోజు నాశనం చేస్తుంది. పరబ్రహ్మస్వరూపుడివైన నిన్ను జీవత్వంలోకి దించిపారేసింది. నేను ఒకప్పుడు చాలా బాగుండి హాయిగా టిప్ టాప్గా తయారై కాలేజీకి పోయేవాడినిరా. ఈ వార్ధక్యం వచ్చి నన్ను మంచంలో పడేసింది, నన్ను పీల్చి పిప్పి చేసింది, నాకు రోగం వచ్చింది, వార్ధక్యమే రోగం అని ఒక ముసలివాడు బాధపడుతున్నాడు. ఒకప్పుడు వాడు ఎలా ఉండేవాడు? వాడు టిప్ టాప్గా, వాడే రాజు, కింగ్, కాలేజీకి వెళ్ళేవాడు. ఇప్పుడు వాడు మంచంతో మూలపడ్డాడు. ఇప్పుడు ఆ బాడీకి ఒకప్పుడు తానున్న స్థితి, ఇప్పుడు తానున్న స్థితి గ్రహించగలిగే తెలివి ఉంది వాడికి. కానీ ఒకప్పుడు నువ్వు పరమాత్మగా ఉన్నావు, తర్వాత నువ్వు ఈ జీవత్వం వచ్చింది. ఈ జీవత్వం నీకు వచ్చింది, అందుకే జీవత్వం ఆగంతుకం, బ్రహ్మత్వం సహజం. అది స్టేట్మెంట్. బ్రహ్మత్వం సహజం, జీవత్వం ఆగంతుకం. నీకు రోగం ఎట్లా వచ్చిందో జీవత్వం అట్లా వచ్చింది. అందులోనే అది చాలా బాగుందని నువ్వు అందులోనే ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు అంటే శాస్త్రం తిట్టింది మరి. ఎట్లా తిట్టిందంటే పందికిట పంది అని తిట్టేసింది మన. పందికి బురద చాలా బాగుంటుంది. మనకందరికీ అసహ్యంగా ఉన్న బురద, ఈవెన్ కుక్కలు అట్లాంటివి కూడా బురదలోకి పడ్డాయి అనుకో గబగబా విదల్చుకుని బయటకు వచ్చేస్తాయి, అందులో పడుకో. పంది మాత్రం అందులో పడుకుంటుంది. కాస్త పన్నీరు తీసుకొచ్చి దానికి చల్లితే మంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు రామ. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. ఎవడైనా అద్వైతం చెబుతారా నాయన, నువ్వు బ్రహ్మవిరా, నువ్వు ఆత్మస్వరూపుడివిరా అంటే నేను జీవుడినండి. దేహమేనా మరీ జీవత్వం నీకు వచ్చింది. అసలు నీ స్వరూపం పరమాత్మ స్వరూపం. నువ్వు వచ్చింది అని చెప్పడానికి నీకు ఇంకా నీ చేతనే ప్రూవ్ చేయిస్తా. ఆలోచించు. నువ్వేమంటున్నావు? నాకు నిద్ర వస్తోంది అంటున్నావు. అంటే నువ్వు కనుక్కోగలుగుతున్నావు ఎవరిని? నిద్రని. నిద్ర వచ్చింది, నాకు మెళుకువ వచ్చింది. నిద్రలు మెళుకువలు నీకు వస్తున్నాయి. అసలున్న నువ్వు పరమాత్మగా ఉన్నావు, నీకు నిద్ర రాలే. మరి రోగం వచ్చింది, రోగం పోయింది ఎలాగో, సంతోషం వచ్చింది, దుఃఖం వచ్చింది ఎలాగో, నిద్ర వచ్చింది, మెళుకువ వచ్చింది కూడా అలాగే కదురా. కాదా? ఆలోచించు. చిన్నగా ఆలోచించరా నాయన, నువ్వు బ్రహ్మని నీకే అర్థమవుతుంది. నిన్ను బ్రహ్మని చెయ్యడు గురువు. నిన్నేం చేస్తాడంటే డాక్టరు నీకేం చెప్తాడంటే, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు, రోగం ఏదో నీకు తెలియదు, రోగం నీ దగ్గరే ఉంది, నీ లోపలే ఉంది రోగం. నీకు రోగం వచ్చిందిరా, నాకేం రోగం, నేను బాగున్నాను. వాడు ఒప్పుకోడు. నాకు రోగం వచ్చిందంటే వాడు ఒప్పుకోడు. జ్వరం వస్తే ఒప్పుకుంటాడు, కనపడుతుంది కాబట్టి. కానీ నాకు లేదు, నాకు రోగం లేదు, నేను బాగున్నాను అంటాడు. డాక్టర్ అప్పుడు చెప్తాడు, ఒరే రోగం వస్తే ఇవిరా లక్షణాలు, ఈ లక్షణాలు నీకున్నాయా లేవా నాయనా, నీకు రోజు నిద్ర పట్టడం లేదు కదా, తిన్నది అరగటం లేదు కదా, ఇట్లా డాక్టర్ గారు ఏవో చెబుతారు రోగ లక్షణాలన్నీ.
అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయంటే నీకు రోగం ఉందిరా. లేవు లేవని నువ్వు బుకాయించుకుంటున్నావురా పిచ్చివాడా. నీవే అంటున్నావు, నాకు నిద్ర వచ్చింది, నాకు మెలకువ వచ్చింది, నాకు కల వచ్చింది, నాకు సుఖం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు కోపం వచ్చింది. మరి ఇవన్నీ వచ్చినాయి కదా, రాకముందు నువ్వెవరో నాకు చెప్పరా. అబ్బే అసలు ఆలోచించలేదండి నేను. మరి ఏం ఆలోచించావు? ఈ ప్రపంచాన్ని సత్యమని, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లవాడు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బాకిలి కావాలి, నాకు బంధువులు కావాలి. ఎవ్వడు నీ వెంటరా, వాళ్ళు ఎవ్వరు నీతో రారు. నువ్వు ఆలోచించు. నీకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేం లేదంటున్నావు, వాడు ఎక్స్రే తీసి చూపిస్తున్నాడు నీకు ఫలానా చోట, ఇదిగో మామూలు వాడికి ఇట్లా ఉండాలి, నీకు ఇట్లా ఉంది, ఇది ఉందా లేదా అడుగుతున్నాడు. నిన్న స్వర్గ నరకాలు లేవు కదా అండి అని వెంకట్ నిన్న అన్నాడు. స్వర్గం లేదు నరకం లేదు అంటారు కదా అంటే, నాయన నాలాంటి వాడికి లేదు, నీలాంటి వాడికి ఉంది అని చెప్పా. కానీ నువ్వు నేను ఒకటే కదా, నేను అన్నం తిన్నా, నువ్వు అన్నం తిన్నావు, మన ఇద్దరం ఒకటే కదా. మరి మీకు లేదంటారు, నాకు ఉందంటారు. ఆ అబ్బాయి అడగలేదు, బట్ నేను అది చెప్పి పంపించేశాను. తర్వాత రాత్రి గురువుగారు, నువ్వు హైదరాబాద్, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నావు, మధ్యలో కొత్తకోట, పెబ్బేరు అనే స్టేషన్లు ఉన్నాయి కదా, నేను జడ్చర్ల దాకా వెళ్ళాను. ఆ వెళ్ళిన తర్వాత నా బస్సు చెడిపోయింది, నేను ఇప్పుడు జడ్చర్లలో ఉన్నా. ఇప్పుడు కర్నూలు నుంచి ఇంకో బస్సు వస్తుంది, నేను ఎక్కాలి. జడ్చర్ల వరకు ప్రయాణం చేసిన నేను హైదరాబాద్కే కదా వెళతాను, మళ్ళీ కర్నూలు పోను కదా. ఇప్పుడు నాకు కొత్తకోట, పెబ్బేరు వస్తాయా? ఎవరికి వస్తాయి? కర్నూలు నుంచి ప్రయాణం చేసేవాడికి వస్తాయి. నాయన నువ్వు జీవత్వంలో నుంచి ప్రయాణం చేస్తున్నావు, నీకు స్వర్గ నరకాలు ఉన్నాయి. కొత్తకోట, పెబ్బేరు స్వర్గం నరకం. నా గురుదేవుడు నాకు ఎంత మంచి మాట చెప్పాడు, నాకు ఎంత సంతోషమైందో రాత్రి. అక్కడి వరకు రీచ్ అయిన వాడికి ఈ స్టేషన్లు రావు, వీడికి ఈ స్టేషన్లు రావాలి. వీడికి రాకపోతే వీడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. నువ్వు ఆత్మవి అని తెలుసుకుంటే, ఇప్పుడు ఆలోచించమంటున్నాడు. నీకు ఏ రోగం లేదన్నావు, నాకేం జబ్బండి, నాకేం జబ్బు లేదని హాయిగా హెల్దీగా ఉన్నానంటున్నావు. ఒరే నీకు నిద్ర పడుతున్నదా, నీకు ఆకలి అవుతున్నదా, నీకు తిన్నది అడుగుతున్నదా, నువ్వు 1 కిలోమీటర్ నడిస్తే అలసిపోతున్నావా, ఇట్లా అడుగుతాడు డాక్టర్. మంది అవునండి, ఇందులో 1, 2, 3 నీ రోగ లక్షణాలు వాడు చెప్తున్నాడు. నీకు చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. అవును డాక్టర్ గారు నిజమే, నాకు రోగం వచ్చింది, నాకు మంది ఇవ్వమంటున్నావు. ఇక్కడ అద్వైతి ఇన్ని చెప్తున్నాడు నీకు. ఏంట్రా నువ్వే అంటున్నావా నాకు నిద్ర వచ్చింది అని? నిద్ర వచ్చిందా, నిద్ర ఉన్నదా? మెళుకో వచ్చిందా, మెళుకో ఉన్నదా? కోపం వచ్చిందా, కోపం ఉన్నదా? దుఃఖం వచ్చిందా, దుఃఖం ఉన్నదా? ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏదో ఉంది. ఒక కారణం లేకపోతే నీకు దుఃఖం రాదు, కార్యం రాదు. అంటే ఇవన్నీ కార్యకారణాలతో సంబంధించి ఉన్నాయి. కార్యకారణాలను ఎప్పుడు రిలేటివిటీలో పడిపోయినావు, సాపేక్షంలో పడ్డావు. సాపేక్షం నిరపేక్షం ఒకటి కాదు. ఒక నిరపేక్షం ఉంటే దాని మీద సాపేక్షం వస్తుంది. ఒక నీవు అనేవాడి ఉంటే నీకు నిద్ర వస్తోంది, నీకు మెళుకువ వస్తోంది, నీకు కల వస్తోంది. వీటి మూడిటికి వెనక నీవనేవాడి ఒకడు ఉండి ఉండాలి. అనుమాన ప్రమాణం కాదు ఇది, ప్రత్యక్ష ప్రమాణం. నువ్వంటావు నేను సుషుప్తిలో నుంచి మెళుకువలోకి వచ్చానండి. సుషుప్తిలో నుంచి మెళుకువలోకి వచ్చాను. మరి సుషుప్తిలోకి ఎట్లా పోయినావు? నిద్రలోకి పోయినావు కదా. నిద్రలోకి ఎక్కడి నుంచి పోయినావు? నేను జాగ్రత్తలో నుంచి పోయినాను అంటావు కదా. జాగ్రత్త అనే వ్యవస్థలో నుంచి సుషుప్తిలోకి పోయినావు, సుషుప్తిలో నుంచి దీంట్లోకి వచ్చావు. ఇట్లా ఈ మూడిట్లో తిరుగుతున్నావు.
తిరుగుతున్నావా? ఈ మూడిట్లో తిరగాలంటే ఈ మూడిటికి బేస్ ఉన్నది ఒకటి ఉండాలా అక్కర్లేదు? అంటే ఇవి వస్తున్నాయి పోతున్నాయి, బాగా గమనించు. నిద్రలో నువ్వు 24 hours ఉండలేవు, వాటిల్లో నుంచి నువ్వు రావాలి. అంటే నిద్ర ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండటం లేదు. మెలుగు ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండటం లేదు. కళ ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండటం లేదు. ఈ 3 కాలాల్లో ఒకటి ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ ఉన్నది నీవు అర్జున. ఏష, అది ఏష అని చూపిస్తున్నాడు. ఇది అని చూపించాడు కదా. ఇది అని చూపించాలంటే నాకంటే వేరుగా ఉండాలి కదా. నీకంటే వేరుగా ఉన్నదాన్ని ఇది అంటలే, నిన్నే అంటున్నాడు. అదిరా నీవు. ఎవడికైతే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు 3 మారుతూ మారుతూ ఉన్నాయి, నీకు తెలుసు కదా. ఒక మారని పదార్థం ఉంటే కదా ఒక మారేది. ఒక మారని పదార్థం ఉండాలి, అది ఉంటేనే మారేవి దాని మీద వ్యవహారం చేయటానికి వస్తాయి. ఆ మారని పదార్థం నీవు అర్జున. ఏషా బ్రాహ్మీ స్థితి, అది ఆ బ్రహ్మ పదార్థము స్థితిలో ఉంది అర్జున. అది గతిగా అవటం లేదు. స్థితి, స్థితి అంటే ఆ స్టేట్. ఏ స్టేట్లో ఉండేది? అది పొటెన్షియల్ స్టేట్లో ఉంది, అది గతిగా మారటం లేదు. గతిగా మారినా అది మళ్ళీ స్థితిలోకి వెళుతోంది. ఈ స్థితిని ఎవడైతే గ్రహిస్తాడో అంటే వాడు ఏమవుతాడు? యోగస్థం అంటాడు, వాడు అందులో ఉండిపోతాడు. ఇది ఎవడైతే గ్రహిస్తాడో బ్రహ్మవిత్తు, వాడు బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అవుతాడు. ఎవరైనా నాకు బ్రహ్మము తెలుసు అన్నారంటే తప్పు. బ్రహ్మము తెలుసు అంటే నువ్వు నాకు తెలుసు, తెలిస్తే నువ్వు వేరు నేను వేరు కదా. నువ్వు నాకు తెలుసు కాదు, నేనే బ్రహ్మము, నాకు తెలుసు కాదు. ఈ స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు ఏనాం, అటువంటి వాడికిట ఈ ప్రపంచంలో వస్తువులన్నీ మన్ని ఎట్లా మోహపెడతాయో వాణ్ణి ఎట్లా మోహపెట్టవు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ముహ్యంతి, మోహపడుతున్నాయి. ఎందుకు మనకు మోహం కలుగుతోంది అంటే కారణం అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. నీ జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడింది. ఆ ఆవరించబడిన ఆవరణను, ఆవరణ మీన్స్ కవర్, ఆ కవర్ను డిస్కవర్ చేయి. అంతే కదా. అసలు ఆ పదాలు చూడండి. ఆ ఫైలాలజీ సృష్టించిన మహానుభావుడు, వాడికి నేను ఎన్నిసార్లు నమస్కారం పెట్టుకుంటా. కవర్ అయి ఉన్నది, డిస్కవర్ చెయ్యి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానం చేత ఆవరించబడింది. ఆవరించబడబట్టి తేన పుహ్యంతి జంతవః. నా జంతువులు అంటే మనమే, మనమందరం జంతువులు. జంతువునాం నరజన్మ దుర్లభతమం అన్నాడు వివేక చూడమంలో శంకర భగవత్పాదు. జంతువునాం అన్నాడు, మనమంతా జంతువులంట. ఆ జంతువులో ఎందుకనంటే జరాయుజములందరూ జంతువులే. మావి నుండి పుట్టిన వాళ్ళం. మావి అనేటువంటిది ఒక మాయబడలేదు, ఇంకా మాయబడలేదు అంటారు ఎవరన్నా డెలివరీ అనేవాడు. మాయా కాదు, అది మావి. ఆ మావి, ఆవులు గేదెలు అవన్నీ కూడా మావిలో నుంచే, మేకలు, ఇవి ఈ జాతికి చెందిన వాళ్ళం మనం. దాంట్లో అంటే కొంచెం బుద్ధి అనేది మనకి ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు, మన మీద చాలా ప్రేమ కొద్ది. అందుకనే అవన్నీ పాపం తల వంచి తింటుంటే వీడొక్కడు తల ఎత్తుకొని తింటుంది. జంతువులన్నీ చూడండి ఆహారాన్ని ఎట్లా తీసుకుంటాయి. భగవంతుడా నువ్వు ఆహారం పెట్టావు, దానికి జ్ఞానం ఉందో లేదో కానీ
అవి వినమ్రతతో వంగి తింటున్నాయి, తల వంచి ఆహారం తింటున్నాయి. మనిషి ఒక్కడు తల ఎత్తుకుని ఆహారం తింటున్నాడు. బుద్ధి అనేది ఒకటి ఎక్కువ పెట్టబట్టి. ఆ బుద్ధి దేనికి పెట్టాడు? వివేచన జ్ఞానం రా నీకు. వివేచన జ్ఞానం కలగమని నీకు బుద్ధి పెడితే బుద్ధే విజ్ఞానమై కోసం. బుద్ధిని ఎక్స్ట్రా పెట్టాడు మనకు భగవంతుడు. నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అంటారు. ఒక్క పన్ను ఊడిపోతే నేను కట్టించుకోవడానికి పోతే వాడు 12,000 అన్నాడు ఒక పన్ను. మనకు 32 పళ్ళు పెట్టాడు దేవుడు ఫ్రీగా. ఒక్క పైసా వాడికి ఇయ్యలే. పైగా కృతజ్ఞత కూడా లేదు మనకు అసలు. వాళ్ళు లేడని కూడా ప్రచారం చేయగలరు. మనం చాలా తెలివిగలవాడు. ఒక తండ్రి చల్లారే ఒక్క నిమిషం పుల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చేప్పుడు తండ్రికి ఏమిటంటే పిల్లలు తింటారనే తెచ్చాడు. ఆ స్వీట్స్ తీసుకొని రాగానే పిల్లలు చూశారు, నాన్న వస్తున్నాడు, స్వీట్ ప్యాకెట్ మన కోసమే తెచ్చాడు, వీళ్ళకి దాని మీదే దృష్టి ఉంది. ఆయన పాపం ఇంకా టేబుల్ మీద పెట్టి కాళ్ళు కడుక్కోద్దామని వెళ్ళాడు. తండ్రి వచ్చి పిల్లలకే ఇస్తాడు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ కోసమే తెచ్చాడని. పిల్లలకి తెలుసు తండ్రి తెచ్చింది కూడా పిల్లల కోసమే, ఆయన తిందామని ఏం తెచ్చుకోలేదు. బట్ కాళ్ళు కడుక్కొచ్చి వాళ్ళకి ఇద్దాంలే అని అనుకుని తండ్రి ఆ స్వీట్ ప్యాకెట్ ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు బాత్రూమ్కి. గబగబా ఈ పిల్లలు ఆ స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి తలా 4 తినేసి ఆ డబ్బా అక్కడ పారేశారనుకోండి. వాడు వచ్చేటప్పటికి, ఆ తండ్రి వచ్చేటప్పటికి, ఏమిట్రా ఏం చేశారు అంటే మేము తినేసాం అంటే ఇంకా వాడిని అడగాల్సిన పని లేదు, వాడితో ఇప్పించుకోవాల్సిన పని లేదు, వాడికి పెట్టాల్సిన పని లేదు. తండ్రి కూడా నాన్న నువ్వు తిను అని ఈ కొడుకు అంటే ఆ నాన్న ఎట్టాగు నాకు వద్దురా నీకోసమే తెచ్చా నువ్వే తిను అంటాడు. వాడేం కూర్చొని తినడు. అది పిల్లవాడికి కూడా తెలుసు, మా నాన్న ఏం తినడు నాకే పెడతాడు అని. వాడు పెట్టేదాకా వీడు ఆగలేకపోయినాడు, వాడికి కృతజ్ఞతగా చెప్పలేక కూడా పోయినాడు. వీడు కూర్చొని తినేశాడు. రేపు మళ్ళీ నాన్న బయట నుంచి వచ్చేటప్పుడు స్వీట్ స్టాల్ దగ్గర ఆగుతాడు. నిన్న తీసుకుపోతేనే ఈ వెధవలు నాకు ఒక్కటి కూడా పెట్టకుండా వాళ్ళే అన్నీ తినేశారు, ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ తీసుకెళ్ళాలి అని అనిపిస్తుందా? ఏం పర్వాలేదు మళ్ళీ తీసుకుపోదాంలే, పిల్లలకి ఇదే కూడా నేర్పిద్దాంలే అని అనిపిస్తుందా? భగవంతుడు కూడా ఎంతో ఖరీదైనటువంటి వస్తువుని, ఒక కిడ్నీ కొనాలంటే ఎంత అవుతుంది, ఒక కంట్లో ఒక చిన్న కార్నియా కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? గుడ్డివాళ్ళు ఎంతమంది లేరు, కళ్ళు దానం చేయండో అని చంపుతున్నారే. ఎన్ని అవయవాలు మన దగ్గర ఊరికే ఇచ్చాడు. ఒక్కసారి కృతజ్ఞతగా భగవంతుడా ఇంత పని చేసావా నువ్వు, నాకు ఇవన్నీ ఇచ్చావు కదటయ్యా, లేకపోతే నేను ఇవన్నీ అనుభవించలేను కదా. నేను చూస్తున్నానంటే అది నీ అనుగ్రహమే, నేను వింటున్నానంటే అది నీ అనుగ్రహమే, నేను తింటున్నానంటే అది నీ అనుగ్రహమే, నేను అజీర్ణం చేసుకుంటున్నానన్న నీ అనుగ్రహమే. నా దగ్గరుండి ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి, నీ హృదయంలో కూర్చుని నీకు సర్వెంట్ లాగా నువ్వు నిద్రపోతుంటే ఆయన కాపలా కూర్చుంటున్నాడు, నైట్ వాచ్మన్. ఆయనకి ఏమన్నా కృతజ్ఞత చెప్పావా? పైపెచ్చు దేవుడా ఎక్కడున్నాడు అండి, నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తుంటే వాడేం దేవుడు అండి? ఏంటి నీకు అన్యాయం జరిగింది? నువ్వు తెచ్చుకున్న కోరికల ప్రకారం నువ్వు వాడుకుంటున్నావు నీ శరీరాన్ని. ఆలోచించు అర్జున, భగవంతుడంటే ఎవరో చూడు. అంటే నీ లోపల ఉండి నీతో పని చేయిస్తున్నది ఒకటి ఉంది, పైన ఉన్నది ఇంకొకటి ఉంది, నీ దగ్గర 2 ఉన్నాయి. ఈ స్థితి అర్జున, ఏ స్థితి ఏదైతే ఈ జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారానికి వ్యతిరేకంగా ఉందో, అంతేకాని ఏషా అంటే ఇది అని చెప్పి అయమాత్మ బ్రహ్మ కూడా ఇట్లాగే పెద్ద కొట్లాట వచ్చింది. అయ్యం ఆత్మ బ్రహ్మ అన్నది కదా వేదం. అయ్యం అంటే ఈ అని కదా, ఈ ఆత్మ బ్రహ్మము అంటే ఈ అని స్పెసిఫిక్గా చూపిస్తున్నారంటే అది తప్పనిసరిగా ఒక చోట ఎక్కడో లొకేట్ అయి ఉండాలి. నీకు నీ దగ్గరికి వచ్చి
నీ సంగతి చెప్పి నువ్విట్లా అంటున్నావా లేదా అని నిన్ను క్వశ్చన్ చేసి దాన్నన్నిటికీ వ్యతిరేకంగా ఒకడు ఉన్నాడు కాబట్టి వాణ్ణి ఈ అని మేము చెప్తున్నాను రా. ఇంకా ఈ ఆత్మ బ్రహ్మము అన్నదానికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ కొట్లాడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా లేదు. ఈ ఆత్మ బ్రహ్మము అంటున్నారు కదా, ఆ ఆత్మ ఏదో, ఆ ఈ ఏమిటో మాకు కావాలి. స్పెసిఫిక్గా ఈ ఎందుకన్నాడు అంటే, ఒరే పరమాత్మ అంతగా వ్యాపించి ఉన్నాడు, ఒక చోట ఉన్నాడు ఒక చోట లేడని, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అని చెప్పేసాడు. నీకు నో డౌట్ అబౌట్ దట్, సందేహమే లేదు. ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. చక్రి, వైష్ణవులు ఏమంటారో తెలిసిన, చక్రి అన్నారు కదండి, విష్ణువే. విష్ణువే అంతటా ఉన్నాడు కాదు కాదు. చక్రి అంటే చక్రాయుధం పట్టుకున్నవాడు. చక్రం అంటే ఈ కాలచక్రం. కాలచక్రం అంటే నీ జాగ్రత్త స్వప్న సుషుప్తి సమాధి, నీ బాల్య యవ్వన కౌమార వార్ధక్యం, నీ తిరుగుతున్నది. ప్రపంచంలో ప్రతి పదార్థము తిరిగేదే. తిరగకపోతే దాని ఉనికి కోల్పోతుంది. చచ్చినట్టు తిరగాలి, తిరుగుతూనే ఉండాలి. అండము తిరగాలి, పిండము తిరగాలి. చూడండి, కడుపులో పిండం తిరగలేదనుకో ఏమవుతుంది? సవతలు పారేస్తారు. సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు తిరగలేదనుకో ఏమైపోతాయి? కింద పడిపోతాయి. భూమి తిరగలేదనుకో పడి ఉరుకుంటుంది. చచ్చినట్టు కళ్ళు తిరిగినా తిరుగుతూనే ఉండాలి. అట్లా పరమాత్మ సర్వవ్యాపి, అంతటా వాడే ఉన్నాడు. అయితే అంతటా ఉన్నవాడు మనుషుల దగ్గరే ఎందుకు కనబడుతున్నాడు? ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పురుగు కదిలే దైవం ఏదో చెప్పాడు కదా. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. దేహే దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అన్నీ కలుపుకో. నీకు అన్నీ తెలిస్తే కదా కలుపుకోవడానికి. ఒకటి కూడా తెలుస్తావు కదా. నీ దేహమే దేవాలయం, అందులో జీవుడే సనాతనుడు. సనాతనుడు అంటే వాడు ముందు నుంచి ఉన్నవాడు. జీవత్వం వచ్చింది నీకు. జీవుడు ఎప్పుడే తయారైనాడు? మీ అమ్మ కడుపులో నువ్వు పడి బయటికి వచ్చి గాలి పీల్చంగానే నామో రూపం కాస్త క్రియతో కనెక్ట్ అయ్యి నువ్వు జీవత్వం వచ్చింది. లేకపోతే నువ్వు జీవుడివి కావు. అప్పుడు కూడా నువ్వు దేవుడివే. ఎప్పుడు? ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు రావడం నీకు తెలిసింది. ఈ ఆత్మ అన్నందుకు చెప్తున్నాను. అట్లా నువ్వు జీవుడుగా కనపడుతున్నావు, వ్యక్తం అవుతున్నావు. వ్యక్తం కావడంలో కనపడుతున్నావు కదా. వాడు కనపడుతున్నాడు, వీడు కనపడుతున్నాడు, వీడు కనపడుతున్నాడు, ఇట్లా కనపడుతున్నారు. కనపడవాడిని నేను దేవుడు అంటున్నాను. కనపడని చోట కూడా సూర్యకిరణాలు అంతటా ప్రసరిస్తూ ఉంటే కొన్ని చోట్ల అద్దాలు, ఒక అద్దం పెట్టాను, ఆ అద్దంలో సూర్య ప్రతిబింబం పడింది. నాకు ఒక్క సూర్యుడు, పైన ఒక సూర్యుడు, నా చేతిలో ఒక సూర్యుడు, నా అద్దంలో కాదు, అద్దం మీద. మళ్ళీ అద్దంలో అంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం. ఈ అద్దాన్ని నేను రాయితో 50 ముక్కలు పగలగొట్టేశాను. అవునా? అద్దాన్ని నేను 50 ముక్కలు పగలగొట్టాను. చిన్న ముక్కలు అద్దం ముక్కలు నా దగ్గర చాలా ఉన్నాయి. ప్రతి ముక్కలో ఒక్కొక్క సూర్యుడు వచ్చాడు. ఇందాక నా అద్దంలో ఒక సూర్యుడే ఉన్నాడు, ఇప్పుడు చాలామంది సూర్యులు వచ్చారు. అంటే సూర్యుడు చాలామంది అయినారా? ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఒక్క సూర్యుడే ఉన్నాడు, సమస్త జీవులు ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్కడుగా కనపడుతున్నారు. మరి ఈ మధ్యలో ఎందుకురా నాకు కనపడలేదు? ఈ మధ్యలో అద్దం ముక్క లేదు. అద్దంలో ఏముంది? ఒక ప్లెయిన్ గ్లాసు ప్లస్ దాని కింద పాదరసం ఉంది. ఉండకపోతే అద్దంలో ప్రతిబింబం పడదు
కాబట్టి ఇక్కడ నీకు కనపడలేదు అని అంటున్నావు కదా, మధ్యలో మధ్యలో అక్కడ కనపడుతోంది అంటున్నావు. అక్కడ బుద్ధి అనేటువంటి దర్పణం పెట్టబట్టి కనపడుతున్నది, ఇక్కడ బుద్ధి అనే దర్పణం లేదు కాబట్టి కనపడలేదు. ఒక బుద్ధి ఒకటే కదా, దాని పక్కన కర్మ కూడా కావాలి. బుద్ధి కర్మ, వీడికి బుద్ధి కర్మ ఉంది, బుద్ధి కర్మ ఉంది, బుద్ధి కర్మ ఉంది. ఆ కర్మ ప్రకారం బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి కర్మను అనుసరించి నడుస్తోంది. ఆ బుద్ధి లేని చోట, ఆ కర్మ లేని చోట ఇక్కడ ఈ ఆత్మ బ్రహ్మమే అని చెబుతున్నాడు. అక్కడ బుద్ధితో కర్మతో కలుపుకుని అది అనుభవిస్తూ జీవుడిలాగా కనిపిస్తోంది. ఇక్కడ బుద్ధి కర్మ లేనటువంటిది ఆత్మ ఉంది, ఈ ఆత్మ అని స్పెసిఫిక్గా అందుకు ఈ అన్నాడు. అయం ఆత్మ బ్రహ్మ అన్న పదానికి ఎంత అబ్జెక్ట్ చేసి మీరు ఈ అన్నప్పుడు ఈ ఆత్మ అంటే ఒక ఆత్మ ఉండాలి, ఈ వస్తువు ఇది ఈ వస్తువు అంటాం, ఇది స్పెసిఫిక్గా చెప్పాడు. అట్లా చెప్పాలి కదా, అట్లా చెప్పింది వేదం అంటారు. ఇప్పుడు మరి హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుని వాదించేవాడికి ఎవడేమి సమాధానం చెప్తారు? భగవద్గీత ఏషా అని అందుకంది. ఏషా బ్రాహ్మీ స్థితి. ఇప్పుడు బ్రాహ్మీ స్థితి జీవత్వాన్ని వదిలించినటువంటి స్థితి. పార్థ, వాడెవడైతే ఆ స్థితిని అందుకుంటాడో అంటే రీచ్ అవుతాడో, తెలుసుకుంటాడో, అనుభవించాలి, వాడికి నా ఏనా ప్రాప్య విముహ్యతి, వాడికి మోహం ఉండదురా. సత్యం తెలిసిన వాడికి శోకగా మోహ, వాడికి మోహము ఉండదు, వాడికి శోకము ఉండదు, శోకమోహాలు ఉండవు. మిగిలిన వాళ్ళకి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ, ముహ్యంతి మోహింపజేస్తాయి ప్రాణులను. ఒక్క మోహించడం కాదు, విముహ్యంతి విశేషేణ ముహ్యంతి. కొంచెం మోహం కాదుట, ఇంకా ఇంకా మోహంట. అందరం ఆ మోహంలోనే పడి చస్తున్నాం. ఆ మోహంలో ఉన్నవాడు కుక్క లాంటి వాడు అని తిట్టింది శాస్త్రం. గీతలో ఎన్నిసార్లు మన విమూఢ అని తిట్టాడు కృష్ణ పరమాత్మ. మూఢుడా, నేను ఇంత చెబితే నీకు ఎందుకు అర్థం కావటం లేదు? విముఖ్యతి అంటే మోహం, చాలా మోహంలో పడి చస్తున్నావు నువ్వు. వాడైతే మోహంలో పడి చావడు అని చెప్తున్నాడు. ఎవడు మోహంలో పడి చావడు? కుక్క అని తిట్టేశాడు కదా. కుక్కట ఒక ఎముక మాంసహీనమై వసాగంధి, ఆమిష శూన్యమై లేదు, మాంసహీనమై కాదు, ఆమిషం అంటే మాంసం. ఆమిష శూన్యమై వసాగంధిరమైన శల్యము ఎముక దొరికిందిట. అది కంపు కొడుతోందిట. ఆ ఎముక మాంసం లేదు, దాంట్లో ఎండిపోయింది. ఆ ఎముక దొరికితే వేపి అంటే కుక్క దాన్ని కొరికి దాని పళ్ళు చిట్లి, ఆ ఎముకని కొరకటం వల్ల దాని పళ్ళు చిట్లినట. దాని పళ్ళల్లో నుంచి రక్తం స్రవిస్తోంది. ఆ స్రవించిన రక్తం దాని నాలుక ఉప్పగా తగులుతోంది. అది తాగుతూ ఎముకలో ఏమి రక్తముందిరా నాయన, ఎంత బాగుంది అని పీల్చి సంతోషపడుతుంది. సంసారంలో సుఖముందని నువ్వు తాపత్రయపడుతున్నావే, అది కూడా సేమ్ మాట్లాడుతుంది. ఎన్ని తిట్టినా మనకు బుద్ధి రాదు. ఇంకా దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ వేసేవాళ్ళే కనపడుతున్నారు. దేవుడు నువ్వురా అంటే ఒకసారి కాదు, మని అంటున్నాడమ్మా, ఎన్నిసార్లు మీరు ఈ మాట చెప్పినా వాడికి అర్థం కాలేదు కదా నాయన, అందుకే మళ్ళీ చెబుతున్నాను, చెప్తూనే ఉన్నాను, ఇంకా కూడా చెప్తూనే ఉంటాను, నా ప్రాణం పోయేదాకా చెబుతాను. విన్నవాడు వింటాడు, అర్థం చేసుకున్నవాడు చేసుకుంటాడు, పైకి వచ్చేవాడు వస్తాడు, వాడు అంతవాడు అయ్యేవాడు నా అంతవాడు అయ్యేవాడు అవుతాడు. కాకపోతే నాకు నష్టం లేదు. వాడు ఎట్లా బ్రాహ్మీ స్థితిలో కూర్చున్నాడు, బల్బులాగా అయిపోయినాడు, వాడు సముద్రంలాగా అయిపోయినాడు. వాడి దగ్గర నుంచి ఏం పోయినా వాడికి బాధ లేదు, ఎన్ని వచ్చి వాడికి చేరినా వాడికి బాధ లేదు.
అటువంటి వాణ్ణి ఈ ప్రపంచం ఏ విధంగానూ మోహింపచేయలేదు. వాడు మోహపోడు. అయితే స్థిత్వాస్యాం అంతకాలేపి, ఈ స్థితిని నువ్వు పొందడం అర్జున ఈజీయే. ఎందుకంటే గురువు చెప్తున్నప్పుడు నీ మనస్సు ఖచ్చితంగా అక్కడే కూర్చుంటుంది. నువ్వు గ్రహించడం లేదు. కానీ నీకు ఇంకా ఇప్పుడు ఈ పాఠం వింటున్నారనుకోండి, మీకు వేరే పిల్లలు గుర్తుకొచ్చారు, ఎవ్వరు గుర్తుగా. అంటే ఇప్పుడు నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు. ప్రబోధ సమయంలో నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు సరిగ్గా వినకుండా ఎక్కడికో పోతే నేను చెప్పలేను, కానీ ఇప్పుడు అక్కడే ఉన్నావని కృష్ణుడే చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికి పోలేదురా, నువ్వు వింటూనే ఉన్నావు. నేను చెప్తున్నది నీకు అర్థం అవుతూనే ఉన్నది. నువ్వు నీ స్థితిలోనే ఉన్నావు. నువ్వు ఇప్పుడు జీవుడుగా లేవు, నువ్వు బ్రహ్మగానే ఉన్నావు. బట్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు మళ్ళీ జీవుడు అయిపోతున్నావు. అదిరా నాకు తిప్పలు. స్థిత్వ అస్యాం అంతకాలేపి, చచ్చేదాకా ఇట్లా ఉండరా. పాఠం వింటూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చచ్చే వరకు ఆ స్థితిలో ఉండు. ఇంకా నీకేం పర్వాలేదు. చివరికి ఏం చెప్పాడు పరమాత్మ? అంతకాలం అంటే చచ్చేటప్పుడు నన్ను అనుకున్నా కూడా పర్వాలేదు. నువ్వు ప్రాణం పోయేటప్పుడు అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం, చివరిలో నన్ను అనుకుని నువ్వు శరీరాన్ని వదిలేస్తే కూడా నేను నిన్ను నా దగ్గరికే తీసుకుంటాను అని చెప్పాడు కదా. అట్లయితే నాకు ప్రబోధ సమయంలో తెలిసిందయ్యా, నేనెవరో నాకు తెలిసింది. నేను చచ్చేటప్పుడు అట్లనే అనుకొని అందులోనే ఉంటాలే అని అనుకుంటావేమో అర్జున. ఇప్పటి నుంచి అది ప్రాక్టీస్ చేయకపోతే ఆ రోజు నీకు అది రాదు. ఇంకోటి ఏమిటంటే నువ్వు ఎలా చచ్చిపోతావో నీకు తెలియదు. ఒకడు కోమాలో ఉండి చచ్చిపోతాడు కదా, వాడు కోమాలోకి పోయాడండి అంటారు. కోమాలోకి పోయినాడు అంటే వాడికి కాన్షియస్నెస్ ఉంది, మనతో మాట్లాడే తెలివి లేదు. ఈ మధ్యనే ఒకళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు, ఒకడు కోమాలో ఉన్నాడు, సంవత్సరం ఉన్నట్ట కోమాలో. వాడి దగ్గరికి వెళ్ళి రోజు బైబిల్ చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఎందుకండి వాడు అంటే వాడు ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టేను, వాడి దగ్గర మీరు బైబిల్ వినిపిస్తే ఏం లాభం లేదు అని డాక్టర్లు మరి వాళ్ళు నమ్మరు కదా, వాళ్ళు ఏం అక్కర్లేదని చెప్పారు. కొంతమంది వచ్చి వాడికి ఇష్టమైన వాళ్ళు అక్కడెక్కడేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా వాడికి కోమాలో ఉన్నవాడికి ఏం వినపడదు. బట్ వాడు కోమాలో నుంచి సంవత్సరానికి బయటికి వచ్చి వాడు మొత్తం చెప్తున్నాడు. మీరు బైబిల్ చదివారు, వీళ్ళు ఫలానా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మరి ఏది కోమాలో ఉంది, ఏది మెళుకువతో ఉంది? శరీరం జ్ఞానం కోమాలో ఉంది, వాడి ప్రజ్ఞ మెళుకువతో ఉంది. అందుకని చచ్చిపోయేటప్పుడు అర్జున నువ్వు ఈ స్థితిలో చావాలి అంటే నీకు ఆ క్షణంలో నీకు జబ్బే చేస్తుందో, నువ్వు యాక్సిడెంట్ అయ్యే చస్తావో, లేకపోతే నువ్వు కోమాలోకి పోయి చస్తావో, నీకు చచ్చేటప్పుడు తెలియకపోవచ్చు, నీ జ్ఞానం పోవచ్చు. అందుకని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకో. ఇప్పుడు ప్రబోధ సమయంలో నువ్వు ఆత్మలో ఉండడం, నీకు ఆత్మలో మనస్సును స్థిత్వా కూర్చోబెట్టావు కదా, నీకు ఇప్పుడు ఏం గుర్తు రాలేదు కదా. ఇప్పుడు నీ మనస్సు అంతా, నీ శరీరము, నీ ఇంద్రియాలు అన్నీ ఎక్కడున్నాయి? స్థితిలో ఉన్నాయి, గదిలోకి పోలే. ఈ స్థితిని ప్రాక్టీస్ చేయరా నాయన. ఎట్లా చేయాలి అంటే మళ్ళీ మొదలుకి వచ్చాను చేస్తే బ్రహ్మ నిర్వాణముచ్యతి. అటువంటి వాడు ఖచ్చితంగా బ్రహ్మమనే పొందుతున్నాడు. అది నిర్వాణ సోపానం అధిరోహణము చేయ అంటాడు చూడండి. నిర్వాణము అంటే మోక్ష స్థితి, అది సోపానము, అది మెట్లుగా ఉంది. ఒక్కసారిగా నువ్వు ఇట్లా ఎగరడానికి వీల్లేదు, అది మెట్లుంది. గురువు దొరికిన ఆ మెట్లు 7 స్టెప్స్ అట, 7 మెట్లు. ఆ 7 మెట్లలో 4 మెట్ల వరకు నిన్ను గురువు తీసుకెళ్తాడు.
4వ మెట్టు నుంచి నువ్వే ఎక్కాలి. 4 మెట్ల వరకు లిఫ్ట్ ఇస్తాడు ఆయన, ఆయనకు ఆ శక్తి ఉంది. లేకపోతే మొదటి మెట్టు నుంచి నువ్వే కష్టపడి ఎక్కాలి. కష్టపడి ఒక గురువుని సంపాదించుకోవాలి. నేను 4వ మెట్టు మీద దించుతాడు. 5వ మెట్టు ఆయన ఎక్కించడండి, ఆయన ఎక్కించాడు. 5వ మెట్టు నిన్నెక్కమంటాడు. శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అనే వరకు గురువు తీసుకెళ్తాడు. అక్కడ నీకు బ్రహ్మానుభూతి కలిగిస్తాడు. అక్కడి నుంచి అసంసక్తి, డిటాచ్మెంట్, పదార్థ భావన అంటే పరమాత్మ వస్తువు యొక్క భావన చేయటం, తురీయగా అనేటువంటి 3 భూమికలు నువ్వు దాటాలి. నీకై నువ్వు దాటితే ఆ 7 స్టెప్స్ నిర్వాణం ఉచ్చరి మేడ వచ్చేస్తుంది. 7 మెట్లు ఎక్కితే మేడ వస్తుంది. మేడ వచ్చాక ఇంకా మెట్లు ఎక్కాలి. దానికోసం పరమాత్మ ఏం చెప్పాడంటే, నీకు ఆయన నువ్వు చేయాల్సింది ఒకటి చేయరా, నేను చేయాల్సింది నేను ఒకటి చేస్తాను. కండిషన్. మన ఇద్దరం బిజినెస్ చేస్తున్నాం. ఎవరిద్దరు? జీవుడు దేవుడు. మన ఇద్దరం వ్యాపారం చేస్తున్నాం. నేను స్లీపింగ్ పార్ట్నర్, నేనేం చెయ్యను, నేను స్లీపింగ్ పార్ట్నర్. నువ్వేమో వర్కింగ్ పార్ట్నర్. నువ్వు వర్క్ చేయాలి. నువ్వు చేసేవి కనపడతాయి, నేను చేసేవి కనపడదు. అయితే నేనేం చేస్తానంటే దానికి కావలసినవన్నీ నేనే ఇస్తాను. పని ఒక్కటి నువ్వేం చెయ్యాలో చెప్తున్నాడు. బిజినెస్, మన ఇద్దరం బిజినెస్ చేద్దాం. టర్మ్స్ కండిషన్స్ చెప్తున్నాడు. అనన్యాశ్చింతయంతోమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి నువ్వు ఆలోచించలేదు. నీకు సాధ్యమవుతుందా? సాధ్యం చేసుకో, అది ప్రాక్టీస్ చేయి. నా అన్యా చింతయంత మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః. ఆడవాళ్ళకే హెల్ప్ చేస్తాను, మగవాళ్ళకే హెల్ప్ చేస్తాను, బ్రాహ్మణులకే హెల్ప్ చేస్తాను, క్షత్రియులకు చెయ్యను, శూద్రులకు అసలే చెయ్యను, చండాలుడికి మొదలే చెయ్యను. అట్లా చెప్పలే పరమాత్మ. ఏ జనాః, నీ ఇష్టం రా, ఏ మనిషి అయినా సరే. వాడు మనిషి అవ్వాలి. కుక్కకి పిల్లికి జంతువు అట్లా వాడికి చేయను. ఎందుకంటే వాళ్ళకి చేద్దామన్నా వాళ్ళు నాతో బిజినెస్ చేయటానికి, బిజినెస్ ఎప్పుడు ఈక్వల్సే కదా చెయ్యాలి కదా. కుక్క పిల్లి నాతో వ్యాపారం చేయడానికి. అనన్యాశ్చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే ఉపాసిస్తాడో నన్ను ధ్యానిస్తాడో, నన్ను పూజిస్తాడో, అవన్నీ మళ్ళీ చెప్తాడు. ఉపాసతే అన్న పదానికి మళ్ళీ చెప్తాడు. తేషాం నిత్యాభియుక్తానాం. వాడు అప్పుడప్పుడు చేస్తాడండి. రోజులో ఒక 5 నిమిషాలు స్నానం చేయంగానే ఒకసారి దేవుడు దండం పెట్టుకొని వచ్చేస్తానండి, సరిపోతుంది. లేదు నాయన, అలాంటి వాడికి నేను చెయ్యను. నిత్యాభియుక్తానాం, ఆల్వేస్ అనన్యాశ్చింతయంతో. మా గురుదేవుడు మాకు చెప్తారు, చేసుకున్న మొగుడు, పెళ్లి చేసుకున్నాం కదా వాడిని, వాడేట మా అమ్మ ఎట్లా ఉందో, మా నాన్న ఎట్లా ఉన్నాడో, మా చెల్లెలు ఎట్టా ఉందో, మా ఇంట్లో ఆవు ఎట్టా ఉందో, మా పెరట్లో జామ చెట్టు ఎట్టా ఉందో అని నువ్వు రోజు మాట్లాడుతుంటే వాడికి విసుగు పుట్టి, మీ ఇంటికే పో, మీ పెరటి చెట్టు, మీ జామ చెట్టు, మీ ఆవు దూడ, మీ అమ్మ, మీ నాన్న వాళ్ళందరినీ చూసుకుంటూ అక్కడే ఉండు, నా దగ్గర నీకేం పని పో అని వాడు పంపిస్తారు. ఎవరు? పెళ్లి చేసుకున్న మొగుడు. నువ్వే సర్వస్వం అన్నాడు అనుకో, దాన్ని సెంటర్ పాయింట్ చూసుకుంటా. అవునా కాదా? మరి పరమాత్మ అనన్యాశ్చింతయంతో మాయేదైనా పర్యుపాసతే అని అడగడంలో తప్పే ఉందర్రా. మీరు అన్నీ వదులుకుని నన్నే, నీకు మోక్షం ఇవ్వాలి, నీకు ఏమీ ఇవ్వడు వీడు. వాడి ఇంట్లో అంత చాకరీ చేసుకుని ఇంత కూడు పెడతాడు, నలుగురిలో కాస్త మర్యాదగా నా పెళ్ళామని చెప్పుకుంటాడు, అంతకంటే ఏం లేదు వీడిచ్చేది. అకస్మాత్తుగా వాడికి వచ్చాడు అనుకో, అది కూడా లేదు. వీడే ఇన్ని కండిషన్లు పెడితే
వాడు కండిషన్ పెట్టడా? మీరు ఆలోచించండి. వాడు మొత్తం మనకిస్తున్నాడు, కొంచెం ఇవ్వలే. వీడు సంవత్సరానికి 10 చీరలో 12 చీరలో కొనిస్తాడు. వాడు ఎన్ని శరీరాలు కావాలంటే అన్ని శరీరాలు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఎన్ని ఇస్తున్నాడు చూడండి. అనన్యాశ్చింతయంతో మా వాడి కండిషన్ అది. నువ్వు ఏమన్నా చెయ్యి, మొత్తం నేనే అని అనుకో. ఎట్లయ్యా నువ్వే అనుకోవాలి? నువ్వెవరో నాకు తెలుస్తావు. నేనే అనుకుంటే నువ్వెవరు? తిరుపతి వెంకటేశ్వర స్వామి కాదు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, నీ లోపల నేనున్నాను. నీ జాగ్రత్త స్వప్న సుషుప్తులనే అవస్థలకి నిన్ను పంపిస్తూ మళ్ళీ నా దగ్గరికి తీసుకుంటున్నా. నువ్వు అన్నిటికీ పోతున్నావు, మళ్ళీ వస్తున్నావు. నువ్వు ఎలా ఉన్నావో చెప్తాడు పరమాత్మ. పలుపు కొయ్యి అని తాడు ఉంటుందరా. ఆవుల్ని గేదెల్ని వాటిని ఒక కింద చెక్క తవ్వి దానికి ముడేస్తారు. దానికి ఒక పొడుగు తాడు కడతారు. ఆవుకు కానీ దూడకు కానీ ఒక పొడుగు తాడు కడతారు. అది ఆ తాడు ఎంతవరకు పోతుందో అంతవరకు అది తిరిగి రాగలదు. ఇంకా దాటిపోతా ఉంటే ఈ కొయ్యలు ఆగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి రావాలి. అట్లా అర్జున, నువ్వు 3 అవస్థలు అట్లా తిరుగుతున్నావురా. మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు. రోజు నా దగ్గరికి వస్తున్నావు, నేనేమో తెలియదంటావు. కాస్త ఆలోచన చేయరా, నేనెవరో నీకు తెలుస్తాను. ఎంత అడుక్కుంటున్నాడో పరమాత్మ చూడండి అరా. కొంచెం ఆలోచన చేయండి అరా. కూర్చొని ఏ ఒకడు ఉండకపోతే జాగ్రత్త అవస్థ లేదో, ఏ ఒకడు ఉండకపోతే స్వప్నం లేదు. అవన్నీ వచ్చినాయి అని చెప్పాడు కదా ఇందాక నుంచి. నువ్వు అవి రావాలంటే ఒకటి ఉండాలి కదా. ఒకటి ఉండకపోతే అవి ఎట్లా వస్తాయిరా? రావు కదా. మరి ఆ ఒకటి నీ దగ్గర ఉందా, గురువు గారి దగ్గర ఉందా? నీ దగ్గరే ఉంది. ఆలోచించి అది చేస్తే మరి నువ్వేం చేస్తావో. యోగక్షేమం వహామ్యహం, నీకేం కావాలో నేను ఇస్తాను రా. నీ దగ్గర ఉన్నవి పోకుండా నీకు వచ్చేవి, నువ్వు కావాలనుకున్నవన్నీ నీకు వచ్చేటట్టుగా. అంటే ఏం చేస్తాడు? సముద్రం అని నువ్వు తెలుసుకుంటే మేఘాలుగా పోతున్నా నీ దగ్గరే ఉంటున్నాయి. అవి నదులుగా వచ్చి చేరుతున్నా నీ దగ్గర. యోగము క్షేమము. నీ దగ్గర నుంచి ఏం పోవు, నీ దగ్గరికి ఏమీ రావు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నేనే అని చూసుకుంటా. కండిషన్ పెట్టాడు. అసలు నిన్ను చూడటం అంటే ఏమిటయ్యా అని అడిగాడు అర్జున్. నువ్వు మళ్ళీ మొదలుకొచ్చాడు. వాడికి అర్థం కాకపోతే అంతేరా వాడు చేసేది. ఎందుకంటే అనన్యాశ్చింతయంతో మాం అన్నాడు కదా. నా మాంకి అర్థం చెప్పవయ్యా నాకు ముందు. ఊరికే మాం అంటావు. ఎక్కడున్నావు? నాకు కనపడంరా. నేను కనపడితే ఏమైపోతుందో తెలుసునా? ఈ జనాలందరూ నా జుట్టు పీకేస్తారు, తలా ఒక ముక్క లాక్కొని పోతారు. అందుకని నేను ఎవ్వరికి కనపడను అని అర్థం ఏమిటంటే, నీ ఇంద్రియాలకు కనపడేవాడిని కాదు. నువ్వు ఇంద్రియాలతో నన్ను చూద్దాం అనుకుంటావు కదా. నేను ప్రత్యక్షావగమం, ప్రత్యక్ష ప్రమాణం అని మనం చెప్పాను, మీకు గుర్తుందా? ప్రత్యక్షం అవుతాను అంటే నీ కళ్ళకి కనిపిస్తాను అని కాదు. నువ్వు అర్థం చేసుకునేట్టుగా నేను వస్తాను. ఆ మాం అన్న పదానికి ఏం చెప్తున్నాడంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఒరే నువ్వు దండం పెడతావా? ఓ భగవంతుడా, ఇప్పుడు నేను జీవుడుగా ఉన్నాను కదా, ఈ జీవుడే బ్రహ్మముట. ఈ జీవుడే ఇటువైపు పడుకుంటే జీవుడు, అటు తిరిగితే బ్రహ్మము. అంటే బహిర్ముఖమైతే జీవుడు, అంతర్ముఖమైతే బ్రహ్మము. నీ జీవుడి దగ్గరికి ముందు నువ్వు వెళ్ళు. జీవుడి దగ్గరికి వెళ్ళడం నీకు కష్టం కాదు కదా. ఎందుకంటే రోజు అనుభవిస్తూ
నాకు ఈ కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది మాట్లాడుకున్నవాడు వాడే కదా. వాడెవడు? జీవుడు. వాడికి చెప్పు. ఏమని చెప్పమంటావు? నువ్వు దేవుడివిరా, నువ్వు పూజ చేస్తే వాడికి పూజ చేయరా, వాడికి భక్తుడుగా ఉండరా. అంతేకాని ఎదురుగా ఉన్న రాముల వారి ఫోటోకి కాదు, ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి కాదు. మనం అందరం పూజ చేస్తున్నాం. ఎవరికి పూజ చేస్తున్నాం? ఎదురుగా ఉన్నవాడికి చేస్తున్నాం. నీలో ఉన్న శివుడికి నువ్వు నమస్కారం పెట్టుకో. మధ్యాజి మాం నమస్కురు, నన్నే పూజించు, నన్నే యజించు. యజనం చెయ్యి నన్ను గురించే, నాకే నమస్కారం పెట్టు. మామే వైశ్యసి, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్నే పొందుతావు. ఎట్లా పొందుతానయ్యా నిన్ను? నీకే అట్లా ధనం పెట్టి చూడు కావాలంటే అన్నాడు. పూజ చేస్తే నాకే అన్నం పెడుతున్నావు అనుకో, అయ్యా లోపల ఉన్న నీకే అన్నం పెడుతున్నావు. అదే బ్రహ్మార్పణం బ్రహ్మహైవి. వంట చేస్తున్నాను అనుకో, మా ఆయన కోసం నేను వంట చేస్తున్నాను అనుకోకుండా పరమాత్మ నీ కోసం వంట చేస్తున్నాను. పరమాత్మ వచ్చి తినడు కదా. మీ ఇంట్లో మీ పిల్లలందరూ పరమాత్మలే, వాళ్ళందరూ తింటారు. నా కొడుకు కోసం వంట చేస్తున్నాను అని వాడికి అన్నం పెట్టామనుకో, అన్నం బలం ఇయ్యదు. ఎందుకంటే దాంట్లో మోహం అనేటువంటిది కవర్ వేసేసావు, మోహం వేసేసావు. పరమాత్మ కొరకు వంట చేయి, పరమాత్మ కొరకు పని చేయి. ఇల్లు కసువు చిమ్ముతున్నావు, పరమాత్మ నీ ఇల్లు నేను క్లీన్ చేస్తున్నాను, నీ కోసం పూలు కోసుకుంటున్నా, నీ కోసం నైవేద్యం పెడుతున్నా. ఆహారం పెట్టు, అంతేగాని 10 మంది చూడాలని దీపాలు పెట్టి గంటలు కొట్టి గంట వాయించి అవన్నీ కాదు. అది బాహ్యమైనటువంటిది, కానీ అంతరంగా నువ్వేం చేయటం లేదు. అది చెయ్యి, చేసి చూడు. మామే వైశ్యసి, ఖచ్చితంగా నువ్వు నేనైపోతావు. ఎట్లయితానయ్యా? నేను ఎంత చేస్తే మాత్రం, నువ్వు చెయ్యకుండానే చేస్తే మాత్రం అంటావు. ముందు చేయరా. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు. దానికి శాస్త్రం చెప్తుంది, ఒక కీటకము, ఒక చిన్న పురుగుట, అది గోడ మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. గోడలో ఆ పురుగు ఉండి దాని మీద మట్టి ఇట్లా కవర్ చేసుకుంటుంది. ఒక పురుగు, దాంట్లో పురుగే ఉంటుంది. ఒక కీటకము, ఒక భ్రమరం, దాన్ని తినాలి అని దాని దగ్గరికి వస్తుంది. కానీ ఆ మట్టి కవర్ ఉంది, ఆ కవర్ ఉంటే అది తినలేకపోతుంది. అంటే ఆ కవర్ తీసుకోవడం దానికి రాదు కదా. ఇది కవర్ వేసుకొని ఉంది. కవర్ దీనిలో నుంచి వచ్చిన సలైవాతోనే అది కవర్ చేసుకుంటుంది. మనం పట్టు పురుగులాగా, పట్టు పురుగు అంతే కదా, దానిలో వచ్చే సలైవాతో దాన్ని కవర్ చేసుకుంటుంది. మనం కూడా మన సంకల్పాలు, మన ఆలోచనలు అనే సలైవాతో మనని నింపుకున్నాం. ఇదంతా అదే. ఆ భ్రమరం ఎప్పుడైతే ఆ కీటకాన్ని తినాలి అన్న ఉద్దేశంలో దాని దగ్గరకు వచ్చి అది అంత దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇట్లా అని అరుస్తుంది. కొంతకాలం ఆ అరుపే వింటుంది. ఆ లోపల ఉన్న పురుగు, దానికి బయటి ప్రపంచం ఏమీ తెలియదు. ఒట్టి భ్రమరం వచ్చేటువంటి ఆ జంకార, ఆ నాదం ఒకటే అది వింటుంది. అది కూడా కొన్ని రోజులకిట జుమ్ అనేది పగలగొట్టుకొని లేచింది. దాన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. అది భ్రమరం సంతానం కాదు. అది భ్రమరంలాగా అరవడం దానికి తెలియదు. అది పురుగు, అది కీటకం. ఇది పక్షి జాతి. దీని జాతి వేరు, దాని జాతి వేరు. ఇది దానికి నేర్పించింది, అది అయిపోయింది. అట్లా గురువు నువ్వు ఒక జాతి వాళ్ళు కాదు. వాడు బ్రహ్మవిత్తు, నువ్వు జీవుడివి. నువ్వు కవర్ వేసుకొని కూర్చున్నావు. వాడు పదే చెప్తున్నాడు, ఒరే నువ్వు బ్రహ్మవిరా, నువ్వు బ్రహ్మవిరా, నువ్వు బ్రహ్మవిరా. వీడు భ్రమరం అరుస్తున్నాడు, వీడి జంకారం ఇది. కొంతకాలానికి ఆలఫి సడన్ అందుకే వినండ్రా 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 అనేది. వినంగా ఏమైపోతుందంటే
నువ్వు అదే వింటున్నావు కాబట్టి అదే మననం చేస్తున్నావు. నీకు ఇంకోటి రావటం లేదు. ఎందుకంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాసి మాం నమస్తు. నువ్వు 4 అదే అయిపోయినా. దండం పెడితే వాడికే పెడుతున్నావు, పూజ చేస్తే వాడికే చేస్తున్నావు, వండితే వాడి కోసమే వండుతున్నావు, పెడితే వాడికే పెడుతున్నావు. తిండి అంటే వాడికే పెడుతున్నావు అంటే నా పిల్లలకి కదండి నేను పెట్టుకుని, వండిందంతా ఎవరికో పెట్టరమ్మని చెప్తున్నారు మీరు. నేను ఎవరికి పెట్టమనిలే, మీ పిల్లలకే పెట్టుకోండి, మా పిల్లలని పెట్టవాత. ఎవరికి పెడుతున్నారు? అందులో ఉన్న పరమాత్మకే పెడుతున్నారు. ఎందుకంటే పరమాత్మ నీకు తెలియలేదు కదా, మామ్ అనే పేరుతో వాళ్ళు ఉన్నాడు కదా, వాడికి పెట్టు. వాడు అట్లా తయారవుతాడు. మామే వైశ్యసి షూర్ అన్నాడు. నువ్వు అది నేనే అయిపోతాడు అన్నాడు. అయ్యా ఇది కూడా నాకు అంత కష్టంగానే ఉంది. ఎదురుగా మా అబ్బాయిని చూస్తూ మా అబ్బాయికి పెట్టడం లేదు, దేవుడికి పెడుతున్నాను, ఎట్లా ఉంటాను నేను అనుకోలేదు. నాకు కష్టంగా ఉంది. నాకు ఇంకేమన్నా చెప్తాను. ఏం చేయాలరా ఈ అర్జునుడు? మనమే రా అర్జునుడు. ఏం చెప్పినా అది నాకు కష్టం ఉంటుంది. ఇద్దరికి బ్రహ్మ విద్య వచ్చి వీడి ఒళ్ళో పడిపోవాలి. ఏ పని చెయ్యనంటాడే జీవుడు, అలా మూర్ఖుడే. లేదు అందు వాడు మూర్ఖుడు. ప్రతిదీ నాకు జాత కాదంటాడు, నాకు తెలియదు అంటాడు. సరేనా నాయన, ఏషా బ్రాహ్మీ స్థితి కదా నీకు కావాల్సింది. స్థిత్వ అస్యాం అంతకాలేపి, చివరిదాకా కూడా ఉండాలి రా. ఇది చివరిదాకా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మ నిర్మాణం నువ్వు పొందుతావు. అంతకాలేపి అంటే అంతం ఎప్పుడు? నీకు చచ్చేటప్పటి దాకా నాకు ఉండాలి. మీరు ఉన్నంతసేపు, మీరు పాఠం చదువుతున్నంతసేపు మాకు చాలా బాగుందండి. మీకు చాలా బాగుండటం అప్రిసియేషన్ నాకు అక్కర్లే. ఎందుకంటే నువ్వు నన్ను అప్రిషియేట్ చెయ్యక్కర్లేదు. నేను మంచి టీచర్ను అనే సంగతి ఒకడు అప్రిషియేట్ చేసే నాకు ఉద్యోగం ఇచ్చాడు కదా. వాడు నాకు తిండి పెట్టాడు, నేను తిన్నా, అయిపోయింది. ఇప్పుడు మీ అప్రిషియేట్, అమ్మాయి వాడి పాఠం చాలా బాగుంది, నాకు అక్కర్లే. నీకెంత అర్థమైందో నాకు చెప్పు. నువ్వెంత దాని నుంచి బెనిఫిట్ పొందావో నాకు కావాలి కదా. పైగా ఇది నేను చెబుతున్నాననే నా గొప్పతనం ఏముంది? అక్కడ పరమాత్మ చెప్పిందే కదా మీ దగ్గర పెడుతున్నాను. సొంతగా నేనేం తీసుకురావట్లేదు కదా, అన్నీ ఆయన చెప్పినవే కదా. కాబట్టి ఏదన్నా బాగుంది అని మీరు అనేటైతే అది కృష్ణ పరమాత్మకి చెందాలి, లేకపోతే వ్యాస మహర్షికి చెందాలి. కృష్ణుడు చెప్పాడన్నాడు, వ్యాసుడు రాశాడు, అంతేగాని అందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఒక పైసా కూడా లేదు. టీవీట అక్కడెక్కడో ఛానల్లో పాడుతుంటే ఈ టీవీ నేను కాగా పాడుతున్నాను, ఎల్సీడీని ఎల్ఈడీని విర్రవీగితే ఏముంది? ఒక్క దెబ్బ కొట్టేసామంటే ఎల్సీడీ ఎల్ఈడీ పోతాయి, ఛానల్ పోదు. అవునా కదా? ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉంది ఒకటి, అది మనుషులతో ఆధారపడదు. అందుకని గురువులు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది ఉండరట. ఒక గురువు, వాడి కింద ఇంకో గురువు, వాడి కింద ఇంకో. అందుకే పరంపర. గురువు ఇట్లా వేయకూడదు. అందరూ కలిసి ఏమవుతారు? ఒక్కడే అవుతారు. ఒకటికి కింద ఒకటేస్తే ఒకటి అంటే మనం అయితే 1, 1, 2 అవుతుంది లెక్కలు. అట్లా కాదు, ఒకటికి కట్ చేసి ఒకటేస్తే మీకు 2 అవుతుంది. ఒకటిని కట్ చేయను, ఒకటి కంటిన్యూ అవుతుంది. ఆ గీత అదే కంటిన్యూ అవుతుంది, అదే కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒకటే అవుతుంది. గురువు కట్టుగాల, గురు పరంపర, దాని పేరు పరంపర. అర్జునుడు మళ్ళీ అర్థం కాలే. అంతకాలం దాకా పెట్టుకోవడానికి నాకు అర్థం కాలే. సరే నీకు అర్థమయ్యేట్టు మళ్ళీ చెబుతా వినమన్నా. ఏం చేస్తాడు పాపం అర్జున? నీ దగ్గర అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ 5 కోశాలు ఉన్నాయి కదరా, అదెన్నో ఒప్పుకుంటావా
అన్నమయ్య కోసం అయితే కనబడుతోంది వస్తుంది. దీని లోపల ఏముందో నాకైతే కనపడలేదు. నాకు రక్తం, మాంసం, ఎముకలు ఇవే కనపడుతున్నాయి. నాకేం కనపడలేదు. అన్నమయ్య కోసం అయితే కనపడుతుంది. మా అమ్మ నాన్న తిన్న అన్నం వల్ల ఇది వచ్చింది. నేను తిన్న అన్నం అంటే అన్నమే కాదట, ఆహారం, అన్ని ఆహారం. దానివల్ల ఇది బతుకుతోంది. అది నేను ఇప్పుడు మానేస్తే అప్పుడు అది పోతుంది. అది మరణం అంటున్నాను. ఇది పుట్టుక, అది మరణము. ఇది అన్నమయ్య కోశ ధర్మం. దీన్ని ధర్మం అన్నారు. నా ధర్మం కాదు, అన్నమయ్య కోశ ధర్మం. దీని లోపల ఒక ప్రాణమయ కోశం అని ఇంకొక కోశం ఉంది. దానికి పని ఏమిటి, దానికి ధర్మం ఏమిటి అంటే ఆకలి, దప్పిక. మనకు ఆకలి అయితే ప్రాణమయ కోశానికి ఆకలి అయింది, దాహం అయితే ప్రాణమయ కోశానికి దాహం అయింది. దాని లోపల సంకల్ప వికల్పాలనే మనోమయ కోశం అని ఇంకొకటి ఉంది. అది ఆలోచనలు చేస్తుంది, మన దగ్గర ఉంది. నువ్వు లేదని అనవాకు అర్జున. ఈ పని చేస్తాను అంటే పని అవుతుందా కాదు, ఊరికే ఎందుకులే చేయటం అని ఒకటి మాట్లాడుతుంది. ఏ సంకల్పం చేసిందో అదే వికల్పం కూడా చేస్తుంది. సంకల్పం, వికల్పం మనోమయ కోసం. అది కాక ప్రతిదీ నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను, ఈ కర్మంతా నాది అనేటువంటి ఒక విజ్ఞానమయ కోసం అని ఇంకొకటి ఉంది నీ దగ్గర. అప్పుడప్పుడు సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఆనందమయ కోసం అని ఇంకొకటి ఉంది. 5 కోశాలు ఉన్నాయి అర్జున నీ దగ్గర. 5 కోశాలు ఒకదాన్ని ఒకటి కవర్ చేసుకుంటూ ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి కవర్ చేస్తున్నాయి. అంటే పై కోశం తీసేస్తే అట్లాడిదే లోపల ఇంకోటి ఉంది, అది తీసేస్తే అట్లాడిదే లోపల ఇంకోటి ఉంది, అది తీసేస్తే అట్లాడిదే లోపల ఇంకొకటి ఉంది. అట్లా 5 ఉన్నాయి నీ దగ్గర. ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉండాలంటే దాని లోపల ఇంకొకటి ఏదో ఉంటే కదా ఇవి దాన్ని కవర్ చేసుకుంటూ ఉన్నాయి. లోపల ఇంకోటి ఏదో ఉంది. అది ఈ బయట ఉన్నది, ఆ లోపల ఉన్నది ఒకటి. దాన్ని దీంతో మూసేశాం. ఈ సర్వధర్మాన్, ఈ శరీర ధర్మాలన్నీ, శరీరం అంటే 5 కోశాలకి 10 ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలను సత్య స్థితిలో చెప్తున్నాడు. సత్యేటప్పుడు అంతకాలంలో కదా నీకు కావాలి. ఇది నువ్వు స్థిత్వ అస్యాం అంతకాలేపి కదా, అంతకాలేపి అన్నాడు. అంతకాలంలో కూడా, అంతకాలంలో కూడా అంటే ఇప్పటి నుంచి అని అర్థం. అంతకాలంలో మాత్రం అంటే అప్పుడు ఒక్కటి చాలు. అంతకాలంలో కూడా అంటున్నాడు. అపి అనే పదం అది కూడా అనే అర్థం. అప్పుడు కూడా అంటే అంతకాలంలో ఎట్లండి ఆలోచించు. నువ్వు హాస్పిటల్లో పడినావు, చావడానికి సిద్ధంగా ఉన్నావు, అది కదా అంతకాలం. అప్పుడు నా కాలు నొప్పి పుట్టింది అనుకో కాసేపు. అబ్బా నా కాలు నొప్పి పుడుతోంది అని అనుకోకుండా అన్నమయ కోశంలో కాలుకు నొప్పి వచ్చింది. అన్నమయ కోశంలో, అది అన్నమయ కోశం కదా నా కాలు. మనోమయ కోశంలో ఉన్న మనస్సు కాలితో అటాచ్మెంట్ పెట్టుకుని దానికి నొప్పి ఉందని నాకు చెప్తున్నది. ఇది ఎప్పుడు నువ్వు గుర్తించావో అంటే నిన్ను నువ్వు గుర్తించినట్టే, దాన్ని వేరు చేసేసావు. అట్లా చేసుకో అర్జున. ఇంకా అంతకంటే నేనేం చెప్పండా. చచ్చేటప్పుడు నీకు అయ్యో నా ఆస్తి అంతా ఎవడెత్తుకుపోతాడో, నేనైతే చచ్చిపోతున్నాను అనిపించింది అనుకో. ఒకవేళ నా బంగారము, నా డబ్బులు నీకు ఇవే అనిపిస్తాయని చెబుతున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య ఎట్లా అనిపించింది అనుకో, ఆ ధనము నాదా నేనా
ఏ ధనాన్ని గురించి అయితే మనస్సు నాకు చెప్తున్నదో ఆ ధనము నేనా నాదే. నాదిని వదలమని కదా గురువుగారు మనకు పాఠంలో చెప్పారు. కాబట్టి నేను ఈ మనస్సు మళ్ళీ ఆ నాదిని వదిలిపెట్టి పోతే ఎట్లా, ఎవరన్నా ఎత్తుకుపోతే ఎట్లా అని నాకెందుకు గుర్తు చేస్తోంది. కాబట్టి ఇది నాకు గుర్తు చేయక్కర్లేదు. ఈ ధర్మాన్ని నువ్వు పరిత్యజ్య వదిలి. అంటే చచ్చిపోయేటప్పుడు నీ ఆలోచన ఎట్లా ఉండాలో చెబుతున్నాడు. ఇంతకంటే ఇంకా ఏం చెప్తాడరా చెప్పండి. శరీరానికి బాధ కలిగితే అన్నమయ కోశానికి కలిగిందనుకో, మనస్సుకు బాధ కలిగితే మనోమయ కోశానికి కలిగిందనుకో, అప్పుడు ఏం పాపం చేశానో, ఇప్పుడన్నీ హాస్పిటల్ పాలైనాను అని అనిపించింది అనుకో. ఒకవేళ విజ్ఞానమయ కోసం ధర్మాలు నీ మీద వేసుకుంటున్నావు, అట్లా 5 కోశాల ధర్మాలు గుర్తించరా నాయన. ఆ ధర్మాలు వాటికి బెటరా. కాబట్టి వాటికి పెట్టాలంటే అంతకాలంలో నాకు ఇప్పటి నుంచి ఆ ధర్మాలన్నీ నాకు తెలిసిందా. కనీసం అది తెలుసుకోరా. నువ్వు బ్రహ్మ నిర్వాణం అనుకుంటావు. ఎంత ఈజియెస్ట్ మెథడ్ చెప్పాడో పరమాత్మ. ఇందులో ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. నిన్నేమన్నా కష్టపడమన్నాడా, సంస్కృతం నేర్చుకోమన్నాడా, వేదం చదువుకోమన్నాడా, కంటగా చేయమన్నాడా, వేదం నీకు అర్థం కావాలని చెప్పాడా? ఏం చెప్పలే. ఒరే నేను నా గురించి వేరు చేయరా, నాది 3 దగ్గర పెట్టుకున్నావురా, ఆ 5 దూరం పెట్టావురా, అందుకురా వాళ్ళకి ఆ లానాదేనా ఆ లావాదేవీలు పెట్టి కొట్టు చేస్తున్నారా వాళ్ళిద్దరు, ఆ కొట్లాట్లోకి నువ్వు ఎందుకు దిగుతావురా అన్నాడు. ఎవరన్నా 2 కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పండి కదా. కొట్టుకు తావండి బాగా పోయి విడదీస్తాం కదా. గురువు అదే చేస్తున్నాడు. కొట్టుకు తావాకండ్రా అని. చివరి క్షణంలో కూడా నాకు అది తెలియాలంటే నాకు ఎట్లా అని అడుగుతున్నావు కదా. చివరి క్షణంలో ఈ 5 నిన్ను బాధిస్తారు. ఎవరు 5? నీ పంచకోశాలు. ఆ కోశాలు నా దగ్గర ఉన్నాయా లేవా ఇవన్నీ మీరు చెబుతున్నారు, కానీ నా దగ్గర లేవేమో. ఒకసారి నువ్వే మాట్లాడతావు. నీ మీద నాకు ఏ కోశానా ప్రేమ లేదురా నువ్వు అంటావు. అంటే కోశం ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు, చెప్తున్నావు కదా. ఏ కోశానా నీ మీద ప్రేమ లేదు, ఏ కోశానా నీ మీద నాకు ద్వేషం లేదు. అంటే ఏ కోశానా అంటే 5 కోశాలు. నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? ఏ కోశంలో లేదు అంటే అంత కోశాలన్నీ రీసెర్చ్ చేసి వెతికి పిచ్చాడు నువ్వు నీ మాటలే చూపిస్తారా? గురువు ఏం చేస్తాడు అంటే అమ్మ 2 కొట్టుకుంటుంటే చూడలేక విడదీస్తాడు. అంతకంటే ఏం చేయటం లేదు. జీవుడు వస్తున్నాడు. నాదితో కలిసి వాడు చేస్తున్న పాడుకుండు. ఏ కోశాన ఎవడి మీద మోహం ఉండదు, ఉన్నట్టుగా నటిస్తున్నాడు. లేకపోతే చచ్చిన వాడితో పాటు ప్రతి ఒక్కడు చచ్చేవాడు, ఎవ్వడు చావటంలే, ఎవ్వడు చావటంలే. వాడు లేకపోతే నేను బతకలేను అంటాడు. దీన్ని తీసుకుపోయి శ్మశానంలో తగలబెడతారా అని వాడితో వాడు పంపిస్తారా అని ఎవ్వడు పోడు. ఊరికినే అంటాడు చస్తానని. వాళ్ళు ఎవరితో వీడికి చచ్చిపోతాడు. ఎవ్వడు చావడు. ఎవడు వాడి కోసమే బతుకుతున్నాడు. వాణ్ణి వాడే ఉద్ధరించుకోవాలి. ఎవడో గురువు వచ్చి నిన్ను ఉద్ధరించడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే. ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మే నీకు శత్రువు, నీ ఆత్మే నీ మిత్రుడు. అందుకని వాడిని మిత్రుడుగా తీసుకుని దగ్గర తీసుకుని వాడి అసలు రూపం కనుక్కో కదా. నీకు నీవే శత్రువే, నీకు నువ్వే మిత్రుడు. నువ్వు ఉద్ధరించాలంటే నీకే చేత అవుతుంది. ఇంకోడెవడో నిన్ను
ఉద్ధరించడు. స్థిత్వా అస్య వీడు ఎవడు, ఈ జీవుడు అనేవాడు ఈ స్థితిలో కూర్చుంటే, స్థిత్వా కూర్చుంటే బ్రహ్మ నిర్వాణం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు కష్టపడి న్యూయార్క్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కి కూర్చో, ఫ్లైట్ న్యూయార్క్ తీసుకొచ్చి నువ్వు ఇంకేం ప్రయాణం చేయక్కర్లా. అయితే ఊరికే నన్ను న్యూయార్క్ ఫ్లైట్లో కూర్చోబెడతారా? నాకు ఒక బోర్డింగ్ పాస్ కావాలి. బోర్డింగ్ పాస్ వాడు ఊరికే ఇస్తాడా? నేను డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి. సాధన చెయ్యి, ఫలితం అనుభవించు. సాధన చెయ్యకుండా ఊరికే ఏదో పైనుంచి మనకు ఊడి పడదు. చప్పటి పాడితే ఎవడు మనకి ఇయ్యడు కదా. ఓ దేవుడా 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 అంటే దేవుడా లేడు, పలకడు. ప్రయత్నం చేయి. అందుకే క్రిస్టియన్ మతం కూడా వెతుకుడి దొరుకును. వెతకండ్రా. ఎక్కడ వెతకమంటావు? నీ లోపల వెతుక్కో, బయట ఎక్కడ వెతుకుతావు? ఎవడో ఒకట వాడు ఉంగరాలన్నీ పెట్టుకుని పెసర చేను దున్నుకుంటున్నాడు. ఆ చేలో ఈ ఉంగరం పడిపోయింది. దున్నుకుంటుంటే ఉంగరం కాస్త చేలో పడింది. ఏదో కాసేపు చూశాడు, అక్కడ ఏం దొరకలేదు. తర్వాత పెసరు బాగా పండినయి, పంట వచ్చింది. అవన్నీ నూర్చుకున్నారు. పెసలు ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆవిడ కాస్త పప్పు ఉండింది. ఆ అన్నంలో పప్పులో పెట్టుకుని ఇట్లా 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 ఏరుకుంటున్నట్ట వాడు. ఏమిటి ఏరుకుంటున్నావు అని భార్య అడిగింది. నా ఉంగరం పెసరు చేలో పడిపోయింది. ఆ చేలోదే కదా ఈ పప్పు. ఈ పప్పులో నేను ఉంగరాన్ని వెతుకుతున్నాను. వాడికి ఉంగరం దొరుకుతుందా? జన్మాంతరాలు వాడు వెతికినా వాడికి ఉంగరం దొరకదు. ఎందుకని? వాడు ఎక్కడ వారేసుకున్నాడో అక్కడ వెతకటం లేదు. అదే ఒక ముసలమ్మ పాపం బట్ట కుట్టుకుంటూ ఉందిట. బావి దాని మీద కూర్చో, బావి మీద ఇట్లా కట్ట ఉంటుంది కదా, బావి కొంచెం ఎత్తుగా ఉంటుంది. కింద కూర్చోలేక ముసలమ్మ దాని మీద కూర్చుంది. బట్ట కుట్టు చేదురు బావి కరెక్ట్. అది కుట్టుకుంటూ ఉందిట. ఆ సూది పోయి బావిలో పడింది. చిన్నప్పుడు మనకు కథ చెప్తారు. నువ్వు అంటే వస్తుందా, అంటే వస్తుందా, ఇట్లా ఇట్లా గోక్కుంటే వస్తుందా. చిన్నప్పుడు ఏడిపిస్తారు కదా, అట్లాంటి కథ చెప్పి పాపం ఆ ముసలమ్మ బావిలో సూది పడేసుకుంది. సూది బావిలో నుంచి రావడం లాభం లేదు, రాదు. ఆవిడ అనుకుందిట, బావిలో చాలా చీకటిగా ఉంది, నా సూదిని తీసుకోవడం చాలా కష్టం. స్ట్రీట్ లైట్ బాగా వెలుగుతున్నది, ఆ స్ట్రీట్ లైట్ దగ్గర వెళ్ళి నేను సూది వెతుక్కుందాము అని పాపం ముసలావిడ వంగి కష్టపడి ఆ మట్టినంతా కర్రపుల్లతో ఇలా ఇలా నెట్టుకుంటూ సూది ఎక్కడన్నా కనపడుతుందేమో అని వెతుకుతుంది. ఒకడెవడో ఆ దారిన పోయేవాడు అక్కడికి వచ్చాడు. అవ్వా ఏమిటి వెతుకుతున్నావు అని. నాయన నా సూది పోయింది కుట్టుకుంటుంటేను అని చెప్పింది. పాపం సూది పోయింది కదా అని వాడు కూడా అవ్వకు ముసలవ్వకు సూది వెతికి పెడదామని వాడు కూడా కొంచెం సేపు వెతికాడు. వాడికే అనుమానం వచ్చింది. అవ్వ అసలు సూది ఎక్కడ పోయింది అని అడిగాడు. బావిలో పోయింది. మరి బావిలో పడ్డ సూదిని మరి ఇక్కడెందుకు వెతుకుతున్నావు అవ్వ అంటే, స్ట్రీట్ లైట్ బాగా కాంతిగా ఉంది నాయన, ఈ లైట్ వెలుగులో నాకు దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను. మనం అందరం దేవుణ్ణి అలా వెతుకుతున్నాం. మనకి దేవుడు కనిపించడు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతుకు, వాడు ఖచ్చితంగా నీకు కనిపిస్తాడు. స్థితప్రజ్ఞస్య కా భాష అడిగాడు కదా. స్థితప్రజ్ఞుడు ఎవరు? వాడెలా ఉంటాడు, వాడెలా మాట్లాడతాడు, వాడెలా సంచరిస్తాడు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి పరమాత్మ 72 శ్లోకాల్లో సమాధానం చెప్పాడు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. వైష్ణవులు దీనికి ఏం చెబుతారో చెప్పనా? కృష్ణ పరమాత్మ దీని చరమ శ్లోకం అంటారు.
అన్నిటికీ చెప్పేసి చివరిసారిగా నన్ను ఒక్కడే శరణ పొందు అర్జున, ఆ శివుడి జోలికి పోవాకు, ఆ బ్రహ్మగాడి జోలికి అసలు పోవాకు, మాం ఏకం, ముగ్గురున్నాం మేము, వాళ్ళిద్దరూ వేస్ట్ కాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో, నేను నీ పాపాలన్నీ పోగొట్టి మోక్షయిష్యామి, నేను మోక్షం ఇస్తాను. మోక్షం అనేది వాడి చేతిలో పాకెట్లో ఉన్న ఒక స్వీట్ ఇయ్యడానికి. మాం ఏకం శరణం వ్రజ అంటే అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే, ఇవన్నీ వదిలేసి నన్ను శరణ పొందరా, నేను నీకు ఖచ్చితంగా బంధం లేని స్థితి తెలియజేస్తాను. మా శుచ ఏడవ్వాకు అన్నాడు. శోకించవాకు, శుచ అంటే ఏడవ్వాకు అని, ఏడవద్దురా అని మనకు ధైర్యం చెప్తున్నాడు పరమాత్మ. ఇన్ని రకాలుగా బ్రాహ్మీ స్థితి సంపాదించుకోరా, ఎన్నో చెప్పాను. ఇప్పుడు ఏదన్నా ఒక్కటి వంట పట్టించుకో, నువ్వు పరమాత్మ అయిపోతావు. లేదా నేను చెప్పిన పాఠం రోజు వింటుండరా, నా గొంతే వింటుండరా, నువ్వు కీటకంవి, నేను భ్రమరాన్ని, నువ్వు భ్రమరం అయిపోతావు. లేదండి అప్పుడప్పుడు మీ పాఠం వింటా కానీ రోజు ఏమంటే నాకు చేత, ఏం చేత అవుతుంది? ఉపవాసం చేయడం చేత కాదు, జపం చేయడం చేత కాదు, భగవంతుడిని చూడటం అసలు చేత కాదు. అర్థమైందా? సాంఖ్యము 9 శ్లోకాలు నేను 3 రోజుల్లో చెప్పేసేద్దాంలే అనుకున్నా, అది సాధ్యం కాలే. ఇప్పుడు సిద్ధుగాడు దాన్ని పెద్దగా చెప్పకుండా వదలలే. మొత్తం సాంఖ్యయోగం 50 శ్లోకాలు బెంగళూరులోనే అయినాయి. 50 శ్లోకాలు మనం 20-30 రోజులు తీసుకున్నాం. మొత్తం 30 days 50 శ్లోకాలు సాంఖ్యయోగం అయిపోయింది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. 2వ అధ్యాయంలో ఏం చెప్పానన్నాడంటే, గీతాసు ఉపనిషత్సు, నువ్వు ఉపనిషత్తులు చదవక్కర్లేదు, ఇంకా ఉపనిషత్తులన్నీ ఇందులో వచ్చినాయి. నువ్వు ఇంకా ఏ విద్య చదవక్కర్లేదు, అన్ని విద్యలకు శ్రేష్టమైన విద్య అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్య బ్రహ్మ విద్య, అది వచ్చేసింది. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగమేమి, నేను యోగాకి వెళుతున్నానండి, ఇంకా యోగాకి వెళ్ళక్కర్లేదు. ఇదే యోగము జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేసే యోగం. కృష్ణ అర్జున సంవాదం అనే పేరుతో సాంఖ్యము అనేకమని చెప్తూ దాన్నంతా ఏకం చేసేటువంటిది సాంఖ్యం. అంటే అది సంఖ్యలు చెప్తూ, సంఖ్యలు అంటే అంకెలు, అంకెలు అంటే నంబర్ చాలా ఉంటాయి. అవన్నీ ఎందులో పెడుతున్నాడు? 1లోనే పెట్టాడు. 1లో కాదు, 0లో పెట్టాడు. ఆ భగవద్గీతలో 2వ అధ్యాయంలో బేసిక్స్ అన్నీ చెప్తూ హయ్యెస్ట్ కూడా చెప్పేశాడు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వో భద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. పరమాత్మ గీతలో అదే చెప్పాడు. ఇప్పుడు నువ్వు బ్రహ్మైవ అహమస్మి అని ఒప్పుకుంటున్నావు. బ్రహ్మసభలో కూర్చుని నేను బ్రహ్మమునే అంటున్నావు. చెప్పుల దగ్గరికి పోయేటప్పటికి నువ్వు జీవుడు ఎందుకు అయిపోతావురా? అవ్వవాకురా నాయన, బ్రహ్మగానే ఉండరా అని చెబుతున్నాడు పరమాత్మ. మళ్ళీ ఇంకోసారి ఇంకో అధ్యాయం చెప్తున్నాడు ఎప్పుడు.